అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొకసారి మనం దేవుని సన్నిధానంలో సమావేశం అవటం, ఈ రీతిగా దేవుని స్తుతించగలగటం, ఆరాధించగలగటం, మరియు ఆయన యొక్క నిత్య జీవపు మాటలు వినటానికి దేవుడు మరొకసారి కృప ఇవ్వటం, మరి సమస్తమంతా దేవుని యొక్క కృప అయి ఉన్నది. మరి అటువంటి కృప మన పట్ల మరి కనపరిచిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి మరొకసారి మన మధ్యన మరి ప్రశస్త సహోదరులు మరి మాలిక్ గారు ఒరిస్సా నుంచి వచ్చి ఉన్నారు. మరి మరొకసారి మన మధ్యన ఉండటాన్ని బట్టి మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వి గ్రీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ we are thanking God for safely bringing us back to Vijayawada once again. Yes, so hope God will use here and Kilespuram abundantly. సో ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకోకుండా మరి నేరుగా మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము. మరి సహోదరులు మాత్రమే కాకుండా మరి వారి యొక్క కుటుంబం కూడా మరి వచ్చి ఉన్నారు. సహోదరులు వారి యొక్క మరి ఫ్యామిలీని మన సంఘానికి పరిచయం చేస్తారు. మరి ముందుగా మనం సహోదరుల్ని మరి ఆహ్వానించుకుందాము. ఐ రిక్వెస్ట్ బ్రదర్ మాలిక్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. బిఫోర్ దట్ you introduce your family to the church, then once they sit and they can see your family. Okay, once the church sits, do that. Keep this. Appreciate. Great joy once again to be with you. మరి మీతో ఉండటం మరి మరొకసారి అది సంతోషకరమైన కారణమైంది. I take it opportunity to greet you all in the name of Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు నామం పేరిట మరి మిమ్మల్ని అందరినీ మరి మరొకసారి చూచుట మరియు మీకు శుభములు చెప్పుట నా ధన్యత అయి ఉన్నది. As pastor was saying that all you will be seated so that you can see my family. మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా మరి మీరంతా దయచేసి కూర్చున్నట్లయితే మరి నా కుటుంబాన్ని పరిచయం చేస్తాను. And I am so happy that God gave us opportunity to come along with my family to my real family. మరి దేవుడు నా కుటుంబంతో పాటు మరి నిజమైన కుటుంబాన్ని కలుసుకోవటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. And whenever I come here, I don't come as a visitor, I come as a family member. మరి నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను ఒక విజిటర్ లాగా రావట్లేదు, కానీ మరి ఒక కుటుంబ సభ్యుడిగా ఇక్కడికి వస్తూ ఉన్నాను. And last year we had come by the time my daughter Dazzle was very sick. మరి పోయిన సంవత్సరము మరి వచ్చినప్పుడు కుటుంబంతో వచ్చాను. మరి నా కుమార్తె డాజిల్ మరి బహుగా బలహీనరాలుగా ఉన్నది. And brother and our sister taken a proper care of her, and today by God's grace she is fine. మరి పోయిన సంవత్సరం బలహీనురాలుగా ఉన్నది. మరి అప్పుడు సహోదరుడు సహోదరి మరి కొంచెం మా పక్షాన ఆ యొక్క బాధ్యత చూసి ఉన్నారు. మరి అయితే ఇప్పుడైతే దేవుని కృపను బట్టి ఆమె ఆరోగ్యంగా ఉన్నది. Amen. Amen. I would like you both come forward so that they can see us, and few lines you can sing a song. మరి సహోదరులు మరి సిస్టర్స్ ధన్యవాద్ కే సాత్ స్తుతి గాయేంగే. చిన్న పాట పాడినట్లయితే మరి then we can go for the word. చిన్న పాట పాడతారు. ధన్యవాద్ కే సాత్ స్తుతి గాయేంగే. ఆ పాట ఐడియా ఉందా? లేడా? వెళ్ళిపోయాడా? థర్డ్ ప్లేయర్ head player is not there, so no problem. Take this one. Thank you, Lord. పాట పాడుచుంటుండగా మనమంతా మన చేతులతో మరి దేవుని మహిమపరుద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం.
God. హల్లెలూయా. ఆమేన్. May God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Let us all stand and read the scripture for a short meditation. మరి మనమంతా లేచి నిలబడినట్లయితే Book of Acts chapter 13 అపోస్తల కార్యము 13వ అధ్యాయము verses 21, 22 and 22. 21, 22. 21, 22 వచనములు చదువుకుందాం. 13వ అధ్యాయము 21, 22. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషీ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. Amen. ఆమేన్. I think there is some little bit change in Telugu translation, but my brother will do it from English to Telugu. మరి ఇక్కడ తెలుగులో ఉండిన మరి ఈ మాటలు కొంచెము వ్యత్యాసంగా ఉన్నాయి ఇంగ్లీష్ వచనాలతో పోలిస్తే. మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచనాలు చదువుతాను, మరి సరైన తర్జుమా మరి సహోదరుడు చేస్తాడని భావిస్తున్నాను. Verse 22 was last part. మరి 22వ వచనంలో ఆఖరి భాగము. I have found David the son of Jesse, a man after my own heart. మరి యెషీ కుమారుడైన దావీదును నేను కనుగొంటిని, అతను నా హృదయానుసారుడై ఉన్నాడు. A man after my own heart. నా హృదయానుసారుడై ఉన్నాడు. We shall fulfill all my will. మరి నా యొక్క సమస్త చిత్తాన్ని మరి అతను నెరవేర్చును. A man after God's own heart can fulfill all the will of God. మరి ఎవరైతే దేవుని యొక్క హృదయానుసారుడు అవుతాడో ఆ వ్యక్తి దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చువాడిగా ఉంటాడు. Amen. Amen. Let us see what is the will of God. మరి దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో మనం చూద్దాం. 1 Thessalonians 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయము verses 16, 17 and 18. 16, 17, 18. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకుడి. Amen. ఆమేన్. May God add his blessing on reading of the scripture. మరి దేవుడు చదవబడిన ఈ వాక్య లేఖనాలను బట్టి తన ఆశీర్వాదాలు మరి కుమ్మరించును గాక. May all you be seated. మీ అందరూ దయచేసి కూర్చొనవచ్చును. See, I'd like to make a subject tonight, a man after God's own heart. మరి దేవుని యొక్క హృదయానుసారుడు అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. And tomorrow we will go detail because tomorrow we have 3 meetings. మరి 2 meetings. 2 meetings. ఇంకొంచెం మరి చాలా మరి తేటగా రేపు ఉదయకాల కూడికలో చూద్దాము. మరి అయితే ఇప్పుడైతే దేవుని యొక్క హృదయానుసారుడు అనే అంశం మీద మాట్లాడదాం. మనకి మరి ఈ యొక్క ట్రిప్లో 3 మీటింగ్స్, ఈరోజు రేపు ఉదయం మరియు కిలేశ్వరంలో మరి 3 మీటింగ్స్ ఉన్నాయి. So many thoughts in me. మరి నాలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. But when I come here and I was enjoying the worship, last song really I enjoyed. మరి నేను ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాను. మరి ఇక్కడ ఆరాధనలో కూర్చున్నాను, ఆఖరి పాట మరి చాలా ఆనందించాను. And I really recall Pastor Muller. మరి ఆ పాటను బట్టి మరి నాకు జార్జ్ ముల్లర్ గారి జ్ఞాపకం వచ్చి ఉన్నారు. You know, when he used to sing last song, మరి what a presence. మరి ఆఖరి పాట పాడుచుంటుండగా మరి అది వేరొక మరి సన్నిధిలాగా అనిపించింది. The same thing, brother, I could see today in you. మరి అదే సన్నిధి మరి సహోదరులో చూడగలిగాను. And I do believe that the same spirit continue. మరి అదే ఆత్మ కొనసాగించబడుతుందని భావిస్తా ఉన్నాను. Because most of the time I travel all part of Andhra Pradesh. మరి నేను అనేక సార్లు మరి ఆంధ్ర మొత్తం సంచారం చేస్తా ఉంటాను, తిరుగుతా And God ఉంటాను. has given so beautiful voices to sisters and brothers. మరి ఎంతో అందమైన స్వరాలను మరి సహోదరులకు సహోదరులకు మరి ఇచ్చి ఉన్నారు. That is gift. మరి అది ఒక వరమై ఉన్నది. And the prophet taught us
gifts are without repentance. మరి ప్రవక్త మనకు బోధించున్నాడు, వరములనేవి మరి పశ్చాత్తాపం లేకుండా వచ్చు కార్యములై ఉన్నాయి. Singing with gift and singing in spirit are two different things. మరి ఒక వరం కలిగి పాడటం అనేది మరియు ఆత్మ కలిగి పాడటం అనేది రెండు వ్యత్యాసమైన కార్యాలు అయి ఉన్నాయి. Amen. Amen. I mean, denomination also, people have so many gifted ones. Gifted singer, gifted musicians. మరి బయట శాఖలలో, సంఘ శాఖలలో మనం గమనించినట్లయితే పాటలు పాడగలిగే వరములు కలిగిన వారు అద్భుతంగా పాడుతూ ఉన్నారు. But they sing without repentance. కానీ వారు పశ్చాత్తాపం లేకుండా పాడుతూ ఉంటారు. It brings no sense to God. మరి అది ఎటువంటి అర్థాన్ని దేవునికి తీసుకురావటం. But if you want the worship really be meaningful and fruitful, మరి మనం చేసే ఆరాధన ఒక అర్థవంతంగా ఉండాలి అంటే it is not just a gift. మరి అది అక్కడ వరం పనిచేయటం కాదు కానీ You must have repentance. మరి పశ్చాత్తాపంతో కూడిన హృదయం అనేది ఉండాలి. And you must get into the spirit realm. మరి ఆ యొక్క ఆత్మీయ పరిమాణంలోనికి ప్రవేశించాలి. When with the Holy Ghost baptism when you sing, wow, that will bring a revival. మరి పరిశుద్ధాత్మ బాప్తిసంతో ఉండినప్పుడు మాత్రమే నువ్వు ఆ విధంగా ప్రవేశించగలవు. అది ఉజ్జీవాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. Bring the presence of God. అది దేవుని యొక్క సన్నిధిని మన మధ్యకు తీసుకువస్తుంది. Because by revelation, by faith, when you sing, when we pray, it pleases God. మరి ఎప్పుడైతే నువ్వు ప్రత్యక్షతతోనూ విశ్వాసముతోనూ నువ్వు పాడుతా ఉన్నావంటే అది దేవునిని మెప్పించే కార్యముగా ఉంటుంది. Amen. Amen. So God found a better man, a man after his own heart. మరి ఇక్కడ దేవుడు ఒక మనుషుని కనుగొన్నాడు. ఎటువంటి మనుషుని కనుగొన్నాడంటే దేవుని యొక్క హృదయానుసారుడైన మనుషుని కనుగొన్నాడు. And tonight also he is looking some hearts, those are after his own heart. మరి ఈ రోజు రాత్రి కూడా మరి అటువంటి మరి హృదయానుసారం కలిగిన హృదయాలను మరి దేవుడు చూస్తా ఉండినాడు. How can we know that a man or a woman is after God's own heart? మరి ఏ విధంగా మనం కనుగొంటాము ఒక వ్యక్తి, ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని దేవుని యొక్క హృదయానుసారుడిగా ఉన్నాడని ఏ విధంగా మనం కనుగొనగలుగుతాము? They will not do their ideas. మరి వారి యొక్క సొంత ఆలోచనను నెరవేర్చరు. They will not do church ideas. వారు సంఘం యొక్క ఆలోచనలు నెరవేర్చరు. They will not do preachers' ideas. మరి వారు ప్రసంగికుల ఆలోచనలు నెరవేర్చరు. They will not do anything according to their wife's idea, their husband's ideas, their children's ideas. మరి పిల్లల యొక్క ఆలోచనలు నెరవేర్చరు, భర్తల యొక్క ఆలోచనలు నెరవేర్చరు, భార్యల యొక్క ఆలోచనలు నెరవేర్చరు. కానీ What they do is the idea of God. మరి వారు చేసేదల్లా దేవుని యొక్క ఆలోచన నెరవేర్చు వారిగా ఉంటారు. What they will do is the will of God. వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే వారు చేయువారిగా And ఉంటారు. by that we know they are men after God's own heart. దానిని బట్టి మరి ఆ వ్యక్తి దేవుని యొక్క హృదయానుసారుడై ఉన్నాడు అని తెలుసుకుంటారు. And to be in rapture, మరి ఎత్తబడుటలో ఉండటానికి గాను it is very important to be a man after God's own heart. మరి ఎత్తబడుటలో ఉండటానికి గాను దేవుని యొక్క హృదయానుసారుడిగా ఉండటం ఎంతో ప్రాముఖ్యమైన కార్యమై ఉన్నది. Then you don't do your will, you do God's will throughout all your journey. మరి మీ యొక్క ప్రయాణం అంతటిలో మీ యొక్క సొంత ఆలోచనను నెరవేర్చువారుగా ఉండరు కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువారిగా ఉంటారు. It is very easy to talk about the will of God. మరి దేవుని యొక్క చిత్తం ఏమిటో మాట్లాడటం చాలా సులభతరమై ఉన్నది. It is very easy to know the will of God. దేవుని యొక్క ఆలోచన ఏమిటో తెలుసుకోవడం కూడా సులభమే. But it is not that much easy to do the will of God. కానీ చేయటం అనేది అది కొంచెం కష్టతరమైన కార్యముగా ఉన్నది. To do the will of God, దేవుని చిత్తం చేయటానికి గాను you must be a man or woman after God's own heart. మరి దేవుని యొక్క చిత్తం చేయటానికి గాను దేవుని యొక్క హృదయానుసారుడిగా ఉండాలి. See, here Paul says, what is the will of God? ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు ఏంటి దేవుని యొక్క చిత్తం ఏమిటి అని చెప్తా ఉన్నాడు. Rejoice evermore. మరి ప్రతి సమయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. Pray without ceasing. మరి ఎడతెగక ప్రార్థన చేయమని పౌలు చెప్తా ఉంటున్నాడు. Is it possible for us to do that? మరి అలా ఎడతెగక ప్రార్థన చేయటం మనకి సాధ్యమేనా? Is it possible to rejoice evermore? మరి సాధ్యమేనా? ఆ విధంగా దేవుని యందు ఆనందించడం సాధ్యమేనా? Is it easy for a man to pray without ceasing? మరి ఆపకుండా ఎడతెగకుండా ప్రార్థన చేయటం సాధ్యమేనా ఒక మనుష్యునికి? When you read pray without ceasing mean prayer has no limit. It is unlimited. మరి
ఎడతెగక ప్రార్థన అంటే మరి ఆ ప్రార్థనకి ఒక లిమిట్ లేదు. There is no stop in prayer. మరి ఆ ప్రార్థనకి అంతం అనేది లేదు. Prayer is not for half an hour, 1 hour, 2 hours, 3 hours. Prayer is continually, it must be carried out. మరి ప్రార్థన అంటే మరి ఒక గంట కాదు, 2 గంటలకు కాదు, కానీ మరి అది కొనసాగించబడిన ప్రార్థనగా ఉంటుంది. Because Paul said, this is the will of God, you pray without ceasing. మరి ఇక్కడ దేవుని యొక్క చిత్తం అని చెప్తా ఉన్నాడు పౌలు, అపోస్తలుడైన పౌలు. ఎడతెగక ప్రార్థన చేయటం దేవుని యొక్క చిత్తం అంటున్నాడు. It's easy to preach. అది బోధించడం చాలా సులభతరమే. It's easy to talk. మాట్లాడటం సులభమే. But is it that much easy to follow? మరి అది పాటించటం మరి అంత సులభంగా ఉందా? It's not easy. అది సులభంగా లేదండి. It's not easy for a man or woman to do that. మరి అది ఆ విధంగా పాటించడం అనేది ఒక స్త్రీకి గాని ఒక పురుషుడికి గాని అది సులభంగా లేదు. But one more thing we have to remember. ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. God will never ask us to do anything what we cannot do. దేవుడు ఎప్పుడు మనం చేయలేని కార్యాలను దేవుడు అడగడు. So when God asked here, ఇక్కడ దేవుడు అడిగినప్పుడు pray without ceasing means we can do it. ఎడతెగక ప్రార్థన చేయమని దేవుడు అడుగుతున్నాడు అంటే మనం చేయగలమనే అక్కడ అర్థమవుతా ఉన్నది. But we cannot do ourselves. కానీ మనకగా మనం చేయలేం గాని ఆ For కార్యాలు. that we must be a man or woman after God's own heart. ఎప్పుడు మనకు అది సాధ్యము అంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క హృదయానుసారుడిగా ఉంటామో అప్పుడు అది మనకి సాధ్యము. Our heart must be God's heart. మన హృదయం దేవుని యొక్క హృదయంగా ఉండాలి. That is why to fulfill this word, మరి ఈ వాక్యం నెరవేర్చడానికి God sent Malachi 4:5. మరి మలాకి 4:5 పంపించున్నాడు దేవుడు. To change our heart. మన యొక్క హృదయాలను మార్చడానికి Take our stony heart, disobedient heart. మరి మన యొక్క రాతి హృదయాన్ని తీసివేసి అవిధేయతతో కూడిన హృదయాన్ని తీసివేసి And plant God's heart in our heart. మన హృదయంలో దేవుని యొక్క హృదయమే నాటడానికి గాను. Amen. Amen. Then it is not easy. It is not difficult for God. అప్పుడు ఆ విధంగా చేయబడినప్పుడు అది అసాధ్యంగా లేదా కార్యం. For God all things are possible. మరి దేవునికైతే సమస్త కార్యములు సాధ్యమే. May God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. That is why God wants us to give a new heart. అందుకే మనకి నూతన హృదయాన్ని ఇవ్వాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. New heart is not any man's heart. New heart is his own heart. మరి నూతన హృదయం అంటే ఏదో మనుషుని యొక్క హృదయం కాదు గాని దేవుడే తన హృదయాన్ని మనకి ఇచ్చుచున్నాడు. Amen. ఆమేన్. And everything you give thanks to God. ప్రతి దాని యందు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. That is the will of God. అదే దేవుని చిత్తమై ఉన్నది. In everything. ప్రతి విషయమునందు When you are in good health, మరి మంచి ఆరోగ్యం కలిగి ఉండినప్పుడు praise the Lord. దేవునికి స్తోత్రాలు At చెల్లించండి. the same time when you are sick, you must say praise the నీవు Lord. బలహీనంగా ఉండినప్పుడు కూడా నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. When you got good job, praise the Lord. నీకు మంచి ఉద్యోగం దొరికితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు Not చెల్లించాలి. everybody can do. అది అందరూ చేస్తారు. But when you don't get any job, కానీ ఎప్పుడైతే నీవు ఉద్యోగం పొందుకోలేకపోతున్నావో you are trying and trying and trying and trying, and 10 years passed. మరి ప్రయత్నం చేస్తా ఉన్నావు 10 సంవత్సరాలు గడిచిపోయింది. No job. మరి ఉద్యోగం పొందుకోలేదు. You married for 3 years. మరి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. Already you married. మరి నీవు వివాహం చేసుకొని ఆల్రెడీ 3 సంవత్సరాలు 4 అయిపోయింది. years passed. 5 years passed. మరి 4 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు Every అయిపోయింది. special meeting, visiting ministers are praying. మరి ప్రతి ప్రత్యేక కూడికలో మరి బయట నుండి వచ్చిన సేవకులు వస్తా ఉన్నారు. 10 years passed. 10 సంవత్సరాలు గడిచిపోయింది. No children. మరి పిల్లలు లేరు. And sometimes when we don't get children, we stop coming church. మరి పిల్లలు మరి పుట్టకపోతే కొన్నిసార్లు విశ్వాసం కోల్పోయి సంఘానికే రావటం We don't read Bible, we don't read messages. మరి బైబిల్ చదవటం మానేస్తా ఉంటారు. వర్తమానాలు చదవటం మానేస్తా That ఉంటారు. is not the will of God. అది దేవుని చిత్తం కాదు గాని Why people don't come to church? ఎందుకు ప్రజలు సంఘానికి రారు? Why people don't praise God? ఎందుకు దేవుణ్ణి స్తుతించరు ప్రజలు? It is because they have not become a man after God's own heart. ఎందుకంటే వారు దేవుని యొక్క హృదయానుసారులుగా
మారలేదు కాబట్టి ఆ విధంగా చేస్తా ఉన్నారు. You invest your money in so many business. మరి అనేక వ్యాపారాలలో నువ్వు మీ యొక్క ధనాన్ని మరి ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. And in every business you put your money, you failed. మరి ప్రతి వ్యాపారంలో పెట్టిన ప్రతి రూపాయి నష్టపోవచ్చు. And the Bible say, మరి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది, praise the Lord. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. People love to praise God for their good success. మరి మంచి మరి లాభం ఉండినప్పుడు మాత్రమే ప్రజలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆలోచన కలిగి ఉంటారు. But according to the will of God, కానీ ఇక్కడ దేవుని చిత్తం ప్రకారం అయితే in our failure also we must be giving thanks to God. మరి లోపాలలో కూడా మన విఫలలో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Amen. That is why Jesus said, అదేనా దేవుడు చెప్పింది. when Lazarus was sick, మరి లాజరు మరి బలహీనంగా ఉండినప్పుడు, amen, ఆమేన్, you know, the two sisters sent a message to Jesus. మరి ఇద్దరు సహోదరులు, లాజరు యొక్క ఇద్దరు సహోదరులు మరి ఆ యొక్క సమాచారాన్ని తెలియజేశారు. Our brother, your friend to whom you love is sick. మరి మా సహోదరుడు, మరి నీ స్నేహితుడు, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తా ఉన్నావో ఆ స్నేహితుడైన లాజరు బలహీనంగా ఉన్నాడు. Please come and heal him. మరి నీ వచ్చినట్లయితే మరి వచ్చి స్వస్థపరచమని సమాచారాన్ని పంపించారు. But Jesus said, కానీ యేసుక్రీస్తు వారు చెప్పారు, this sickness is not unto death. మరి ఈ యొక్క రోగం ఏదైతే వచ్చిందో అది మరణం కొరకు రాలేదని యేసుక్రీస్తు It వారు is for చెప్పారు. the glory of God. అది దేవునిని మహిమపరచడానికే వచ్చిన కార్యమది. When sickness comes, మరి ఆ వ్యాధి వచ్చినప్పుడు we must lift up our hands and say, Lord, thank you, Lord, for the sickness. మరి మన చేతులు పైకి ఎత్తి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Amen. Then the people around you will surprise and ask you, are you mad? మరి నీ చుట్టూ ఉండిన ప్రజలు ఆశ్చర్యపోయి నిన్ను అడుగుతా ఉంటారు, నీకేమైనా పిచ్చి పట్టిందా? How can you say thank you, Lord, for your sickness? మరి నీ యొక్క బలహీనతను బట్టి నువ్వు ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావు? Then you must answer, I am a man after God's own heart. అప్పుడు నీవు సమాధానం చెప్పాలి, నేను దేవుని యొక్క హృదయానుసారుడనై ఉన్నాను. Whatever I am doing, I am fulfilling the will of God. నేను ఏం చేసినా అది దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చుచున్నాను చెప్పాలి. What is the will of God? ఏంటి దేవుని చిత్తము? In everything you give thanks to God. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Amen. There was a great battle between Satan and God. మరి ఒక గొప్ప యుద్ధం జరిగింది సాతానుడికి మరియు దేవునికి. And the subject was Job. మరి ఆ యొక్క అంశం మాత్రం subject was Job. Yeah. యోబు గురించి గొప్ప యుద్ధం జరిగింది అక్కడ. అంశం ఏమిటంటే యోబు అనే వ్యక్తి గురించి అక్కడ గొప్ప మరి డిస్కషన్ లేదంటే యుద్ధం జరిగింది. God says he belongs to me, Satan says he belongs to me. దేవుడేమో ఆ యోబు అనే వ్యక్తి నాకు సంబంధించిన వాడని దేవుడు చెప్తా ఉన్నాడు, సాతానుడేమో యోబు నాకు సంబంధించిన వాడని సాతానుడు చెప్తా ఉన్నాడు. God said Job loves me, Satan says God he hates you. మరి దేవుడైతే ఇదిగో యోబు నన్ను బహుగా ప్రేమిస్తా ఉన్నాడని దేవుడు చెప్తా ఉన్నాడు, కానీ సాతానుడు మాత్రం యోబు నిన్ను అంతగా ప్రేమించటం లేదు అని చెప్తా ఉన్నాడు. You just give me chance, I will prove he hates you. మరి సాతానుడు చెప్తా ఉన్నాడు, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వు, నేను దాన్ని నిరూపిస్తా ఉన్నాను. And God said it is granted. మరి దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నీకు అవకాశం ఇస్తున్నాను, పో అని చెప్తా ఉన్నాడు. One after another, Satan sent a famine and he hit Job's family with plagues. మరి యోబు మీద మరి ఒకదాని తర్వాత ఇంకోటి విపత్తులు సాతానుడు పంపించి ఉన్నాడు. Is all animals toss gone, it is okay. మరి servants died, it is okay. మరి ఆ యొక్క మందలన్నీ మరి చనిపోయినాయి. యోబు నిశ్శబ్దంగా ఉన్నాడు. మరి పరివారం చనిపోయారు, యోబు నిశ్శబ్దంగా ఉన్నాడు. Finally Satan start to take one after another his children. మరి ఆ తర్వాత తన బిడ్డల దగ్గరకు వచ్చాడు సాతానుడు. ఒక్కొక్కరిని చంపుకుంటా వెళ్తా ఉన్నాడు. ఆమేన్. If our kids, our babies, our children just get sick, we are not eating, we are not drinking. మరి మన పిల్లలు కనుక బలహీనమైపోతే వారు బలహీనమైపోవటాన్ని బట్టి మనకు అన్నం తినాలనిపించదు. ఆ బాధను బట్టి just think about Job. మరి యోబుని గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. Not just his children are not just sick, they are dead. మరి ఆ యోబు 10 మంది పిల్లలు మరి బలహీనం అవటం కాదు కానీ 10 మంది ఒకేసారి చనిపోయారు. And his wife is coming.
మరి ఆ యోబు గారి భార్య వస్తా and ఉన్నది. saying, man, still you want to say God? మరి ఇంకా నీవు దేవుని స్తుతిస్తావా అని అడుగుతా Still you ఉంది. want to love Him? మరి ఇంకా నువ్వు దేవుని ప్రేమిస్తావా అని Still అడుగుతా you want to ఉన్నది. follow Him? ఇంకా ఆయన వెంబడించాలని కోరుకుంటున్నావా అని అడుగుతా ఉన్నది. Reject Him. ఆయన త్రోసివేయాలని Deny Him. విడిచిపెట్టి తిరస్కరించు దేవుని అని అంటావు. He never loves you, never cares you. నిన్ను దేవుడు ఎన్నడూ ప్రేమించలేదు, నీ గురించిన బాధ్యత వహించటం లేదు. That was a very hard, tough time for Job. మరి యోబుకి అది ఎంతో కష్టతరమైన సమయంగా ఉన్నది. But Job said, కానీ యోబు చెప్తా the ఉన్నాడు, Lord had given, the Lord had taken, praise be to the name of the Lord. దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకొనెను, దేవునికే కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని Amen. అన్నాడు. ఆమేన్. And the same thing happened with our prophet, our precious brother, William Marion Branham. మరి అదే కార్యము ఈనాడు ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారికి కూడా అదే జరిగింది. He prayed for others and people immediately got healed. మరి ఆయన మరి ఆ మీటింగ్స్కి వచ్చిన వారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు వెంటనే వారు స్వస్థత పొందుకున్నారు. They immediately got blessing. మరి వెంటనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. But he's praying for his own family. కానీ ఎప్పుడైతే తన సొంత కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తా God ఉన్నాడో, took that prayer మరి ఆ ప్రార్థనను తీసుకున్నారు and put it back on his face. మరి ఆ ప్రార్థన తిరస్కరించబడింది. God never answered his prayer. మరి ప్రవక్త గారు ఏ కుటుంబం గురించి, తన కుటుంబం గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వాల. His wife dying, his father dying, his brother dying, his daughter dying. మరి కుమార్తె చనిపోతా ఉన్నది, అక్కడ భార్య చనిపోతా ఉన్నది, తండ్రి చనిపోతా ఉన్నాడు. It was really for God a great Gethsemane experience. మరి అది ప్రవక్త గారికి మరి ఒక గెత్సెమనే అనుభవం వంటి అనుభవం అయి ఉన్నది. It was a real battle for his life. మరి తన జీవితంలో ఒక గొప్ప యుద్ధ సన్నివేశమై ఉన్నది. But still in midst of all, అయినా కానీ he said, like Job, the Lord had given, the Lord had taken, praise be to the name of the Lord. అయినా కానీ ప్రవక్త గారు మరి యోబు వలె యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని అన్నాడు. So this whole story we know. మరి ఈ సంగతులన్నీ మనకి తెలుసు. Again and again we have been hearing. మరి మరలా మనం వింటా ఉన్నాము. But when it comes in our practical personal life, మరి ఎప్పుడైతే మన జీవితంలో అనుభవపూర్వకంగా వస్తా ఉన్నాయో, we fail to do that. మరి అదే విధంగా మనం ప్రవర్తించడానికి గాను, అదే విధంగా మనం జరిగించడానికి గాను విఫలం చెందుతా We ఉన్నాం. fail to give thanks to God. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట్లో మనం విఫలం చెందుతా We ఉన్నాం. always have a tendency to complain God. మరి మనకి ఎప్పుడు ఎటువంటి స్వభావం ఉంటా ఉన్నదంటే దేవుని మీద మనం మరి కంప్లైంట్ చేసే స్వభావం మనం కలిగి ఉన్నాం. Complaining God, we are weakening our faith. మరి దేవునికి కంప్లైంట్ చేస్తా ఉన్నాము అంటే మన యొక్క విశ్వాసాన్ని మనం బలహీనపరుచుకుంటా ఉన్నాం. But to increase your faith muscles, మరి మీ యొక్క విశ్వాసపు కండరాలు బలపరచబడటానికి గాను stop complaining, start praising. మరి దేవుని గురించి కంప్లైంట్స్ చెప్పడం మానేసి దేవుని స్తుతించవలసిన వారై ఉన్నారు. When you complaining, we are getting weaker and weaker, but when you are praising, we are becoming stronger and stronger and stronger. మరి దేవుని పట్ల మీరు కంప్లైంట్ చేయడం ఆపేసేసి మరి ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెట్టారో మీరు బలపరచబడతా ఉంటారు. May God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. You know, when you go in rapture, మరి ఎత్తబడుట్లో మీరు వెళ్ళినప్పుడు the other side we don't have preaching. మరి అటువైపు మరి ఆ యొక్క అవతలి గట్టున ప్రసంగాలు అనేవి ఉండవు. But we must have been worshiping there. మరి అక్కడ ఆరాధనే ఉంటుంది. Amen. ఆమేన్. Was 24 hours worship. మరి 24 గంటలు ఆరాధనే ఉంటుంది. So to be there, we must be practically worshiping here. మరి అక్కడ ఉండటానికి గాను నువ్వు ఎక్కడ దేవునిని ఆరాధించడానికి ఇష్టపడేవాడిగా ఉండాలి. Because that is the will of God. అదే దేవుని చిత్తమై ఉన్నది. And in worship, two things are very important. మరి ఆరాధనలో 2 సంగతులు ప్రాముఖ్యమైనవి. That is wine and oil. మరి ఆ ద్రాక్షారసము మరియు నూనె. Amen. ఆమేన్. In this oil and wine, these two things are connected in worship.
మరి ఈ ఆరాధనలో ద్రాక్షరసం నూనె అనేవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. And the Bible say, hot not the oil and the wine. మరి ఆ యొక్క ద్రాక్షరసాన్ని మరియు నూనెను ముట్టుకొనవద్దు అని రాయబడి ఉంది. Hot not the worship. మరి ఆ ద్రాక్షరసాన్ని మరియు ఆ యొక్క నూనెను బాధించవద్దు అని రాయబడి ఉంది. Hot not the worshipper. మరి బాధించవద్దు, ఆరాధన చేసే వారిని బాధించవద్దు అని Because రాయబడి ఉంది. God is not looking for preachers, miracle workers. God is looking for worshippers. మరి దేవుడు ప్రసంగికుల గురించి ఎదురు చూడటం లేదు కానీ, అద్భుతాలు చేసే వారి గురించి చూడటం లేదు కానీ, ఆరాధించే వారిని గురించి ఆయన ధ్యాస కలిగి ఉన్నాడు. God loves worshiping. మరి దేవుడు ఆరాధనను ఇష్టపడేవాడు. God loves worshippers. దేవుడు ఆరాధికులను ఇష్టపడేవాడు. Not any kind of worshipper. మరి ఎటువంటి ఆరాధికులైనా ఆయన ప్రేమించడు కానీ, But worshipper in spirit and in truth. మరి ఆత్మలో సత్యములో ఆరాధించే వారిని దేవుడు ఇష్టపడతాడు. Amen. ఆమేన్. In question and answer on seals, మరి 7 ముద్రల గురించిన ప్రశ్నలు జవాబులలో their prophet says, మరి అక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడు, hot not the oil and wine. మరి ద్రాక్షరసాన్ని నూనెను మరి బాధించవద్దు. What does the oil and wine mean? మరి ఆ ద్రాక్షరసం మరియు నూనె అంటే ఏమిటి? The oil, as we took it in symbol, means the Holy Spirit. మరి ఆ నూనె అంటే ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మ అన్నది. Wine is connected together. Wine and oil connected together in the Bible. మరి ఆ నూనె మరియు ద్రాక్షరసం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నది పరిశుద్ధ In గ్రంథంలో. worship. మరి ఆరాధనలో Amen. Amen. Wine is stimulation. మరి ఆ యొక్క ద్రాక్షరసం అంటే ఉజ్జీవం అని అర్థము. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Is antitype of natural from stimulation is revelation. మరి ఆ యొక్క ఎప్పుడు మనకు ఆ కదలిక అనేది వస్తుంది, ఎప్పుడు ఉజ్జీవం వస్తుంది అంటే అది ప్రత్యక్షత కలిగినప్పుడు That means our worship must be under the influence of stimulation and revelation. మరి మన యొక్క ఆరాధన దేని బట్టి ఉండాలంటే మరి ఆ యొక్క మరి ఆ ప్రత్యక్షతతో కూడిన కదలికను బట్టి ఉండాలి. Not just worship, friends. మరి ఏదో ఒక ఆరాధన దేవుడు ఇష్టపడ్డాడు. You must worship with stimulation. మరి ఒక కదలికతో కూడిన ఒక ఆరాధన కావాలి. You must worship with revelation. ప్రత్యక్షతతో కూడిన ఆరాధన కావాలి. Then your worship will be accepted. అప్పుడు నీ యొక్క ఆరాధన And I want అంగీకరించబడుతుంది. to see this church worship in spirit and truth. మరి అటువంటి సంఘంగా ఆత్మతో సత్యముతో ఆరాధించే సంఘంగా నేను That means చూడాలనుకుంటున్నాను. when you do that, మరి మీరు అది చేసినప్పుడు you must have enough oil and wine. మరి మీకు తగినంత ద్రాక్షరసం కావాలి, తగినంత నూనె కావాలి. And when you become true worshipper, మీరు నిజమైన ఆరాధికులుగా మారినప్పుడు whatever happens outside the world, మరి బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నప్పటికీ, the third world will break. మరి 3వ ప్రపంచ యుద్ధం రానివ్వండి, We don't need to bother anything. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే Because లేదు. it is a high command of God. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. Don't touch my oil and my wine. మరి నా యొక్క ద్రాక్షరసాన్ని నూనెను మరి బాధించవద్దని చెప్పి ఉన్నాడు. Don't disturb my worship. మరి నా యొక్క ఆరాధనను మరి మీరు డిస్టర్బ్ Don't చేయమాకండి. disturb my worshipper. నా యొక్క ఆరాధికులను మీరు కదిలించవద్దని Don't చెప్తా touch ఉన్నాడు. them. వారిని ముట్టవద్దని చెప్తా In ఉన్నాడు. another word, ఇంకో మాటలో if you చెప్పాలంటే be a true worshipper, మీరు నిజమైన ఆరాధికులుగా ఉంటే no sickness will touch you. మిమ్మల్ని ఏ బాధ ముట్టుకోదు. No darkness of this world will touch you. ఏ చీకటి మిమ్మల్ని ముట్టదు. No enemy can disturb you. ఏ శత్రువు మిమ్మల్ని కదల్చలేడు. Because you are under the protection of God. ఎందుకంటే మీరు దేవుని యొక్క కాపుదలలో ఉండిన వారై ఉన్నారు. God is your protector. మీకు దేవుడే రక్షకుడై ఉన్నాడు. God is not mindful about the church comers. మరి చర్చ్కి వచ్చే వారిని గురించి దేవుడు పట్టించుకోడు. But కానీ God is very much careful about the worshipper. ఎవరిని గురించి ఆరాధన పట్టించుకుంటాడు అంటే మరి నిజమైన ఆరాధికులు. That is what happened in the jail. మరి అదే చెరసాలలో When జరిగింది. Paul and Silas, మరి పౌలు శీల they were beaten. మరి వారు They కొట్టబడినప్పుడు were bound in chain. వారు సంఖ్యలతో They in the బంధించబడినప్పుడు jail. మరి వారు చెరసాలలో But ఉన్నారు. still they worship కానీ God. అక్కడ కూడా వారు ఆరాధించే వారు. And that will please God. మరి అది దేవునికి ఎంతో ఇష్టకరంగా And ఉన్నది. God came down. మరి దేవుడే ఆ చెరసాలలోకి దిగి And the వచ్చాడు. jail could not hold them any longer. మరి ఆ యొక్క చెరసాల వారికి ఏ మాత్రం It బంధించలేకపోయింది. happened with Peter.
మరి అదే సంగతి పేతురు గారు They కూడా put జరిగింది. Peter in the jail. మరి పేతురు గారిని కూడా చెరసాలలో వేయబడ్డాడు. Peter had full of stimulation and revelation. మరి ఎప్పుడైతే పేతురు గారు ఆ కదలికతో కూడిన ఒక ప్రత్యక్షతతో ఆరాధన Full of oil and wine. మరి ఆ పేతురు గారు నూనెతోను ద్రాక్షారసంతో ఆరాధన చేస్తున్నప్పుడు No gates, no chains could keep them. మరి అక్కడ చెరసాల యొక్క ద్వారబంధకాలు ఆయన్ని ఆపలేకపోయాయి. No Roman soldiers can keep them. మరి ఏ చెరసాల ఏ బంధకాలు ఆయన ఆపలేవు. God name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. God can do anything for worshippers. మరి దేవుడు తన యొక్క ఆరాధికులకు ఏదైనా చేయువాడై ఉన్నాడు. What he did for Peter, what he did for Paul, మరి పేతురు గారికి అదే కార్యం చేశాడు, పౌలు గారికి అదే కార్యం చేశాడు. what he did for Jonah. మరి యోనాకు అదే చేశాడు. You know what happened to Jonah? మరి యోనా గారికి ఏం జరిగిందో The మీకు meaning తెలుసా? of Jonah is dove. మరి యోనా అనే పేరుకి అర్థము పావురము అని అర్థం. And who is dove? మరి ఎటువంటి పావురం? The bride is dove. మరి ఈ వధువే పావురమై ఉంది. Amen. The wife of Lord Jesus Christ is compared to a dove. మరి దేవుని యొక్క వధువు ఎవరితో పోల్చబడింది అంటే పావురంతో పోల్చబడింది. Amen. ఆమేన్. When he was in fish belly, మరి ఆయన యోనా గారి యొక్క చేప కడుపులో ఉన్నప్పుడు he's praying to God. మరి దేవునికి ప్రార్థన చేస్తా 3 ఉన్నాడు. days and 3 nights. మరి 3 పగళ్ళు 3 రాత్రులు God was silent. మరి దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. But కానీ when he gave thanks to God, మరి ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు when he చెల్లించాడో, praised God, దేవుని ఎప్పుడైతే మహిమ when he పరిచాడో, thanked God, ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు then చెల్లించాడో, God commanded the fish, you go and vomit him. మరి దేవుడు ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఇప్పుడు యోనాని వెళ్ళి ఆ ఒడ్డు మీద మరి కక్కమని ఆజ్ఞ And ఇచ్చున్నాడు. the powerless prophet became a powerful man. మరి శక్తి లేని పారిపోతున్న ఒక ప్రవక్త శక్తివంతుడిగా మారాడు. Out of fear, he was running from the presence of మరి God. భయంతో పారిపోతా ఉన్నాడు యోనా గారు. But when he got revelation కానీ ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చిందో, and start giving thanks to God, ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం a fresh మొదలుపెట్టాడు, anointing come upon him. మరి క్రొత్త అభిషేకం ఆయన మీద When కుమ్మరించబడింది. the anointing come, the fear God. మరి ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో భయం And దూరపరచబడింది. the same fellow, మరి అదే వ్యక్తి without any fear, with boldness, he preached the message. మరి అదే వ్యక్తి ఏ వ్యక్తి అయితే భయపడ్డాడో ఇప్పుడు ధైర్యముతో మరి దేనికోసం రాజీ పడుకోకుండా వాక్యాన్ని బోధిస్తా ఉంటున్నాడు. How he can be a powerful preacher? ఏ విధంగా శక్తివంతమైన బోధకుడిగా మారాడు When యోనా. he became a worshipper, then he became a powerful preacher. ఎప్పుడైతే నిజమైన ఆరాధకుడిగా మారాడో అప్పుడు శక్తివంతమైన బోధకుడిగా యోనా మారాడు. By his preaching, ఆయన బోధ ద్వారా a great revival breakthrough in Tarsus. Nineveh, yes. మరి ఆ నినివే పట్టణంలో ఆయన బోధను బట్టి ఒక గొప్ప ఉద్యమం ప్రారంభం. Amen. When the king of Nineveh heard the message, ఎప్పుడైతే నినివే రాజు ఆ యొక్క ప్రసంగాన్ని his విన్నాడో, heart was broken. ఆయన హృదయం కూడా He పగిలిపోయింది. became so humble. ఆయన తన్ను తాను ఎంతగా He left his తగ్గించుకున్నాడంటే throne. ఆయన యొక్క మరి ఆ యొక్క మరి వస్త్రాన్ని He put విడిచిపెట్టాడు. on the sackcloth. మరి గోనె పట్టా ధరించుకున్నాడు. He started to fast. మరి ఆయన కూడా ఉపవాస ప్రార్థన చేయటం The మొదలుపెట్టాడు. real revelation will lead you into fast. మరి నిజమైన ఉద్యమం అనేది నిన్ను ఉపవాస ప్రార్థన, The real revival will lead you into repentance. మరి నిజమైన ఉద్యమం అనేది పశ్చాత్తాపం వైపు The నడిపిస్తుంది. real revelation will humble you. మరి నిజమైన ఉద్యమం నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లు చేస్తుంది. Not look other mistake, but look your mistake. మరి ఈ ఇతరుల మరి తప్పిదాల వైపు చూడమాకండి, మీ తప్పిదాల వైపు చూడవలసి. The king did not look other mistake, king look his mistakes. మరి రాజుగారు అక్కడ నినివే రాజుగారు ఇతర తప్పిదాలు చూడలేదు కానీ తన తప్పిదాలు He started చూసుకున్నాడు. to confess. మరి ఆయన ఆ తప్పిదాలను ఒప్పుకోవటం మొదలు He started to fast. మరి ఆ యొక్క ఉపవాస ప్రార్థన He చేయడం started to మొదలుపెట్టాడు. cry. మరి ఏడవటం He ప్రారంభించాడు. started to turn towards God మరి- from all the wickedness. మరి దేవుని వైపు తిరగటం ప్రారంభించాడు. Not only the king, మరి రాజు మాత్రమే కాదండి, all the congregation. మరి ఆ యొక్క సమాజం అంతటా దేవుని వైపు తిరగటం And మొదలుపెట్టారు. God saw that repentance. దేవుడు ఆ పశ్చాత్తాపాన్ని చూశాడు. And God had mercy on them. మరి దేవుడు తన యొక్క కృపను వారి మీద And కనపరిచాడు. 120,000 people saved మరి 20,000 మంది అక్కడ రక్షించబడ్డారు with one message. ఒకే ఒక వర్తమానం ద్వారా. Amen. ఆమేన్. And history is being repeated.
మరి ఆ యొక్క చరిత్ర అనేది మరలా If పునరావృతం. God could use Jonah, God can use any one of you. మరి యోనా గారిని దేవుడు ఉపయోగించుకున్నట్లయితే ఇక్కడ ఎవరినైనా But ఉపయోగించుకోవాలి. we must give thanks to God for everything. మరి ప్రతి దాని యందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటే Amen. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా వాడుకొని You వాడిగా must ఉంటాడు. have revelation, you must have stimulation. మరి మీరు ప్రత్యక్షత కలిగి ఉండాలి, ప్రత్యక్షత తీసుకొచ్చే కదలిక కూడా మరి మీరు కలిగి ఉండవలసిన వారు. I tell you friends, మరి మీకు ఒక సంగతి చెప్పనివ్వండి. no man can bring revival. మరి ఏ మనుష్యుడు ఉజ్జీవాన్ని No తీసుకురాలేరు కానీ, pastor can bring revival. ఏ పాస్టర్ గారు ఉజ్జీవం No తీసుకురాలేరు కానీ, great preacher can bring మరి revival. గొప్ప ఏ ప్రసంగికుడు There is no ఉజ్జీవం such great తీసుకురాలేరు. pastor, great preacher. మరి గొప్ప ప్రసంగికుడు అనే మాటే లేదు, గొప్ప పాస్టర్ గారు అనే మాట That's లేదు. what prophet taught. There is no greater, there is no smaller. మరి ప్రవక్త అదే చెప్తా ఉన్నాడు, గొప్ప లేదు చిన్న లేదు, We are all brothers. మనమంతా సహోదరులమై So ఉన్నాం. don't expect a revival from a great preacher. మరి గొప్ప పేరుగాంచిన ప్రసంగికుడు వస్తే గొప్ప ఉద్యమం వస్తుందని అనుకోమాకండి ఎప్పుడు. Then from where you can find the revival? మరి ఏ విధంగా మీరు ఉద్యోగం పొందుకోగలరు? Every one of you can make that revival come. మరి ప్రతి ఒక్కరు, మీలో ఉన్న ప్రతి ఒక్కరు అటువంటి ఉజ్జీవాన్ని తీసుకురాగలిగిన వారై ఉన్నారు. Amen. ఆమేన్. Every one of you. ప్రతి ఒక్కరు When you come to meeting with expectation. మీరు మరి కూడికకు వచ్చినప్పుడు ఒక ఆశను కలిగి ఉండాలి మీరు. Sister, take your position. మరి స్త్రీలారా, మరి సహోదరులు, Brothers, you take your position. మీ యొక్క పొజిషన్ తీసుకోవాలి, మీ యొక్క స్థానాన్ని తీసుకోవాలి. Children, you know your మరి position. చిన్న బిడ్డలు మీ యొక్క స్థానాన్ని తీసుకోవాలి. Nobody can take your position. మీ యొక్క స్థానాలు వేరొకరు Every తీసుకోలేరు. one of you are unique. మరి మీరంతా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానం కలిగి ఉన్నారు, ఒక్కొక్క వ్యత్యాసమైన వారు. Unless you take your position, మీ స్థానాలు మీరు తీసుకోకుండా, until you come with expectation, మీరు ఒక ఆశ కలిగి రాకుండా there will be no revival. మరి ఉద్యమం అనేది ఉండదు. Revival is not outside. మరి ఉద్యమం అనేది బయట నుండి లేదు, Revival is in you. మీలోనే ఆ ఉద్యమం ఉన్నది. You must catch that revelation. ఆ యొక్క ప్రత్యక్షతను పట్టుకోవాల్సి. You are a simple man. మీరు సాధారణమైన వ్యక్తి. You are a man after God's own heart. మీరు దేవుని యొక్క హృదయానుసారుడై ఉన్నారు. You are with a purpose మీరు ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు, to fulfill the will of God. మరి దేవుని యొక్క చిత్తం చేయవలసిన వారై And ఉన్నారు. what is the will of God? ఏంటి దేవుని చిత్తము? Rejoice evermore. మరి ప్రతి సమయమందు దేవునికి కృతజ్ఞత. Pray without ceasing. Pray without ceasing. మరి ఎడతెగక ప్రార్థన చేయవలసిన వారు Give ఉన్నారు. thanks to God for everything. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. That is the will of God. అదే దేవుని చిత్తమై ఉన్నది. When you do that, మీరు అది చేసినప్పుడు then you please God. అప్పుడు దేవుణ్ణి మెప్పించగలిగిన వారుగా When you ఉంటారు. please God, మరి దేవుని then మెప్పించినప్పుడు it is God who sent the revival. అప్పుడు దేవుడు ఉజ్జీవాన్ని పంపిస్తాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. There is no rapture without pleasing God. మరి ఎత్తబడుట అనేది ఉండదు. ఎప్పుడు ఉండదు అంటే మరి మీరు దేవుని మెప్పించకుండా ఎత్తబడుట అనేది లేదు. Amen. ఆమేన్. Because about Enoch it says, మరి ఆ హానోకు గురించి by చెప్పబడింది. faith Enoch walked with God, మరి విశ్వాసము ద్వారా దేవునితో పాటు నడిచానని రాయబడింది. and he pleased God. మరి దేవుని మెప్పించాడు. Because it was not his testimony, it was God's testimony. అది తన సాక్ష్యం కాదు కానీ దేవుడే హానోకు గురించి చెప్పిన సాక్ష్యం. And he did not die. మరి ఆయన మరణించలేదు. How many of you don't want to die? మరి ఎంతమంది మరణించాలని కోరుకోవటం లేదు. Then you must please God. మరి అప్పుడు మీరు దేవుని మెప్పించాలి. To please God, దేవుని మెప్పించాలి you అంటే must be individual among all individuals. మరి మీరు అందరిలో ఒక వ్యక్తిగతమైన వ్యక్తిగా ఉండాలి. To take a strong decision to walk with God alone. మరి మీరు వ్యక్తిగతంగా నేను దేవునితో మాత్రమే నేను నడిచేవాడిగా ఉంటాననే ఒక Pray alone, నిర్ణయానికి రావాలి. praise alone, sing alone, worship alone, enjoy the message alone. మరి ఒకరే వాక్యం చదవండి, ఒకరే వర్తమానం చదవండి, ఒకరే మరి ధ్యానించండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ఆరాధన చేయండి. Don't depend your revival on the group. మరి మీ ఉద్యమము ఈ గుంపులో ఉంటేనే వస్తది అని God ఆధారపడకూడదు. has put the revival in your soul. మరి ప్రతి ఒక్కరి అంతరంగంలో దేవుడు ఉద్యమాన్ని పెట్టి ఉన్నాడు. Amen. ఆమేన్. The revival is not outside. మరి ఉద్యమం అనేది బయట లేదు The కదా, revival is inside. ఉద్యమం అనేది మీ హృదయంలోనే ఉన్నది. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. You know, the message called Mary's Belief. 1959 సంవత్సరం 4వ నెల Yeah. 9వ తారీఖున
మేరీ యొక్క మరి యొక్క విశ్వాసం. 59:0409 42 para note I am reading. 42వ పారా నుంచి చదువుతా ఉన్నాను. I want you to notice another thing about Mary. మరి ఇక్కడ మరియ గురించిన సంగతి మీరు ఒకటి గుర్తించాలని She కోరుకుంటున్నాను. did not wait till she was positive. మరి ఆమెకు మరి ఇది మంచిది అనిపించే అంతవరకు ఆమె ఎదురు She చూడలేదు. did not wait till she felt life or some physical sign. మరి ఒక భౌతికమైన సూచన ఆమె పొందుకునేంత వరకు ఆమె ఎదురు చూడలా. She just was going to have this baby before she had anything about it. ఆమె గర్భంలో ఎటువంటి కదలికను అనుభవించడానికి మునిపే ఆమె విశ్వసించింది, నేను ఈ బిడ్డను పొందుకోనై ఉన్నాను అని. She just took God's word was good enough for her. మరి ఆమె దేవుని మాట నాకు చాలు, ఇంకా నాకు సూచనలు అవసరం లేదు అని అనుకుంది ఆమె హృదయం. Amen. And what did she do? ఏం చేసింది ఆమె? As she received God's word as enough for her life. మరి ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి దేవుని వాక్యం పొందుకుందో అది నాకు చాలు, ఇక బయటికి మరి నా యొక్క గర్భంలో కదలాలి, బిడ్డ కదలాలి, ఇంకో సూచన కనిపించాలి, ఇంకో సూచన కనిపించాలి అని అనుకోలా. She started rejoicing right away. మరి ఎప్పుడైతే దేవుని వాక్యం ఉందో ఆ వాక్యాన్ని బట్టి ఆమె ఆనందించడం మొదలు పెట్టింది. Amen. ఆమేన్. When she got the revelation, ఎప్పుడైతే ఆమె ప్రత్యక్షత పొందుకుందో, when she received the message from the angel, ఎప్పుడైతే గాబ్రియేలు యొద్ద నుండి ఆమె ఆ యొక్క వర్తమానం పొందుకుందో, when she believed it, thus said the Lord, ఎప్పుడైతే ఆమె ఇది యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని when విశ్వసించిందో, she recognized this is for me, అది ఆమె గురించి అని ఎప్పుడైతే ఆమె కనుగొందో, I am the one going to fulfill this word. నేనే ఈ వర్తమానం, ఈ వాక్యం యొక్క నెరవేర్పు నేనే అని ఎప్పుడైతే గుర్తించిందో, Did she remain silent? ఆమె నిశ్శబ్దంగా ఉందా? What did she do? ఏం చేసింది ఆమె? She started rejoicing right away. అక్కడే ఆమె ఆనందించడం మొదలు పెట్టింది. That is a sign she accepted the word. అది దేనికి సూచన అంటే ఆమె దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి, That is a sign she believed the word. అది దేనికి సూచన అంటే ఆమె ఆ వాక్యాన్ని విశ్వసించింది అనడానికి సూచన. The same way, అదే విధంగా if you believe the message of this hour, ఈ కాలపు వర్తమానాన్ని మీరు విశ్వసించినట్లయితే, if you believe your pastor preaching the right message, మీ పాస్టర్ గారు సరైన వర్తమానాన్ని బోధిస్తున్నారని మీరు do you believe your విశ్వసించి, pastor Babudev is preaching the right message? మరి సరైన వర్తమానం మీ పాస్టర్ గారైన బాబుది బోధిస్తున్నారని విశ్వసిస్తున్నారా? How can you say he preaches right? ఏ విధంగా మీరు మరి నమ్మగలుగుతున్నారు ఆయన సరైన If he is వర్తమానం preaching right, ఆయన సరిగ్గా if you బోధించినట్లయితే, believe it, మీరు విశ్వసిస్తే, if you accept it, మీరు అంగీకరిస్తే, what is the right attitude? ఏంటి సరైన వైఖరి ఏంటి? Start rejoicing in his preaching. ఆ వర్తమానాన్ని బట్టి మీరు ఆనందించే వారిగా ఉంటారు. Amen. ఆమేన్. Start rejoicing. మీరు ఆనందించే వారిగా ఉంటారు. Don't stay in the presence of God in the long faces. మరి దిగులు ముఖాలతో మీరు కూర్చోరు గాని, No. నిశ్శబ్దంగా కూర్చోరు That గాని, is not a respect, not an honor for God. మరి దేవునికి మీరు ఆ విధంగా కూర్చుంటే గౌరవం ఇచ్చినట్లు కాదు. If you love God, మీరు దేవుని if ప్రేమిస్తే, you believe God, మీరు దేవుని if విశ్వసిస్తే, you believe the message is true, మరి ఈ వాక్యము సత్యమని మీరు what did విశ్వసిస్తే, Mary do? ఏంటి What did Mary do? మరియ ఏం చేసింది? She started rejoicing. ఆమె ఆనందించడం మొదలు పెట్టింది. Friends, start rejoicing. ఆనందించడం మొదలు పెట్టండి. Start rejoicing, brother. ఆనందించడం మొదలు పెట్టండి. Start rejoicing. ఆనందించడం I మొదలు don't want this church, a dull church, a lukewarm church. మరి నీరసంగా ఉండే సంఘంగా మీరు ఉండాలని కోరుకోవటం లేదు. Amen. నులివెచ్చని స్థితిలో ఉండాలని God's కోరుకోవటం లేదు. will is the church become a fireball. మరి దేవుడు తన సంఘం ఏ విధంగా ఉండాలంటే ఒక అగ్నిగోళంలాగా ఉండాలని A కోరు. burning branch. మరి మండే ఒక అగ్నిగోళంగా ఉండాలని కోరు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Do you believe God is here? మరి ఇక్కడ దేవుడు ఉన్నాడని మీరు Do you believe విశ్వసిస్తున్నారా? whether God is here? God is with you. దేవుడు ఇక్కడ ఉన్నాడని మీరు Brother, do విశ్వసిస్తున్నారా? you believe God is in you? సహోదరుడా, దేవుడు ఇక్కడ ఉన్నాడని Sister, do you believe God is in you? సహోదరి, దేవుడు ఇక్కడ ఉన్నాడని Who is God? ఎవరు దేవుడు? God is not a dry coal. You know, ठंडापन कोयला नहीं है. మరి ఒక చల్లటి గోళం కాదు దేవుడు అనేవాడు. God is a burning fire. మరి మండే ఒక గోళంగా ఉన్నాడు. He is the pillar of fire. ఆయన అగ్ని స్తంభమై ఉన్నాడు. So when that God is in you, అటువంటి దేవుడు నీలో ఉంటే, when the fire is in you, నీలో అగ్ని ఉంటే how can you be cold?
నీవు ఏ విధంగా చల్లగా It ఉంటావు is impossible. అది అసాధ్యమైన కార్యం. Amen. So you prove God, the pillar of fire is in me. నీలో ఆ యొక్క అగ్ని స్తంభం ఉన్నదని నిరూపించండి. How? ఏ విధంగా? By your praising, by your singing, by your worshiping. మీ యొక్క ఆరాధన ద్వారా, మీ యొక్క స్తుతుల ద్వారా, మీ యొక్క మహిమ ద్వారా. Amen. Amen. Smile in the church. మరి నవ్వండి సంఘాలలో. Give smile to each other. ఒకరినొకరు నవ్వుతా పలకరించుకోండి. Amen. God bless you. దేవుడు మరి గాడ్ బ్లెస్ యు అని చెప్పు. God loves you. God raises you. మరి దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Glory to God. దేవునికి మహిమ కలుగును Greet గాక. each other. మరి ఒకరినొకరు మరి పలకరించుకోండి. Be a blessing for each other. ఒకరికొకరు ఆశీర్వాదంగా ఉండండి. We don't come to church just to sit and go. మరి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోవడానికి మనం రావటం We లేదు. come to church to worship. మరి ఇక్కడ ఆరాధన చేయడానికి మనం వస్తా We ఉన్నాం. don't come here to see worship. మరి ఇక్కడ ఆరాధన చూడటానికి రావటం You లేదు. don't come here to hear songs. మరి ఇక్కడ పాటలు వినటానికి మనం We రావటం come లేదు. here to sing. We come here to praise. We come here to pray. మనం ఇక్కడ ఆరాధన చేయడానికి వస్తా ఉన్నాం, పాటలు పాడటానికి వస్తా ఉన్నాం, దేవునిని మహిమపరచడానికి వస్తా ఉన్నాం. Amen. ఆమేన్. Oh, if the Angelus temple, if you people are here tonight, మరి ఇక్కడ మీరు గనక ఇక్కడ ఈ యొక్క కూడికలో ఉండినట్లయితే, you know it is the will of God to break forth here tonight. మరి మీ దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మీరు ఆత్మీయమైన పరిమాణంలోనికి You know ప్రవేశించాలి. it is the will of God to send revival in this tabernacle. It is the will of దేవుని God. యొక్క మీ మధ్యలో దేవుడు ఉజ్జీవం పంపించాలని దేవుని యొక్క చిత్తం అని మీకు తెలుసా? God gives the promise. దేవుడు తన యొక్క వాగ్దానాలు నిలబెట్టుకుని వాడై ఉన్నాడు. I've been asked to stay over another week. మరి ఇక్కడ నన్ను ఇంకొక వారం ఉండాలని కోరుకుంటున్నాను. I have accepted it to stay another week. మరి ఇంకొక వారం నేను ఇక్కడ ఉండటానికి నేను అంగీకరించాను. Thank you, because before I left home, I stayed the time out. మరి ఇక్కడ నేను ఇంకొక వారం ఉండటానికి నేను అంగీకరించాను. ధన్యవాదాలు. మరి ఇంకొంచెం నా సమయాన్ని ఇక్కడ పొడిగిస్తా ఉన్నాను. Where I have always wanted to go down in Mexico, and my good friend brother Argan Bright, మరి ఆర్గన్ బ్రైట్ అనే సహోదరుడి దగ్గరికి నేను వెళ్తా ఉన్నాను. మెక్సికో was going to fly me down there at his expense. నన్ను ఆయన యొక్క సొంత ఖర్చులతో నన్ను అక్కడికి తీసుకువెళ్తా ఉన్నాడు. How I love to finish. మరి నేను దాన్ని ముగించాలి. But it was put before me. మరి నా ఎదుట ఒక సంగతి పెట్టబడింది. Reservation are made. The plane is ready to leave Monday. మరి ఆ విమానం అనేది మండే సోమవారం నాడు ఇక్కడ ఈ స్థలాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నది. But I felt in my heart that God was going to do something here at the Angelus temple. ఈ యాంగ్లెస్ అనే ఈ టెంపుల్ లో దేవుడు ఒక కార్యాన్ని చేయనై ఉన్నాడని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు ప్రభు. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును. When I left home, మరి నేను నా యొక్క గృహాన్ని విడిచినప్పుడు I said to my field secretary, Mr. Mercier, మరి ఆ మర్సియర్ అనే వ్యక్తితో నేను చెప్తా ఉన్నాను. I said I believe I will stay the extra week at the Angelus temple. మరి ఆ యాంగ్లెస్ అనే ఆ టెంపుల్ లో నేను ఒక అదనపు వారం ఉండటానికి నేను అంగీకరించాను. For I want to see a revival break again in that temple. మరి ఎందుకు నేను ఆ యొక్క మందిరంలో ఉండాలని కోరుకుంటున్నానంటే అక్కడ ఒక ఉద్యమం రావాలని నేను ఎదురు చూస్తాను. That will send the power of God. మరి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. That will sweep around the world. మరి ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపించాలని That కోరుకుంటున్నాను. means when the revival comes, the power of God comes. మరి ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్యమం వస్తుందో దేవుని యొక్క శక్తి వస్తుంది. And the church become a powerful church. మరి ఆ సంఘము మరి శక్తి కలిగిన సంఘంగా The believer become powerful. మరి విశ్వాసులు శక్తి కలిగిన వారుగా To do మారుతారు. powerful prayer, powerful worship, powerful service. మరి ఒక శక్తి కలిగిన ప్రార్థన చేయడానికి, శక్తి కలిగిన ఆరాధన చేయడానికి, శక్తి కలిగిన మరి ఆ యొక్క ఉద్యమం రావడానికి కారణమైంది. God loves to see a powerful people. మరి దేవుడు శక్తి కలిగిన ప్రజలను చూడటానికి ఇష్టపడతా ఉన్నాడు. That is the reviving of the people of God are coming together again. మరి ఆ ఉద్యమం ప్రజలను ఉద్యమపరిచి ఒక చోటకి తీసుకొస్తుంది. Born to bone, and the sinew skin. ఆ ఎముకలతో మాంసముతో I believe that God is going to do it. మరి ఆ కార్యాన్ని చేయనై ఉన్నాడని నేను I ఎరిగాను. feel I have a promise మరి ఇక్కడ నేను ఒక వాగ్దానం చేస్తా ఉన్నాను. that He is going to do it.
మరి ఆయన దేవుడు ఆ కార్యాన్ని చేయనై In my ఉన్నాడు. heart there is something moving in me. మరి నా యొక్క హృదయంలో ఏదో కదులుతా ఉన్నది. What Brother Branham felt there, I am feeling here. మరి సహోదరుడు బ్రహ్నాం గారు ఏదైతే అక్కడ మరి ఆలోచన చేస్తున్నాడో అదే అనుభవం నేను ఇక్కడ పొందుకుంటా ఉన్నాను. The church here will not remain like this. మరి సంఘం ఈ విధంగా ఉండటానికి నేను Other I see the church will not, the seats will not remain empty. మరి ఇక్కడ మరి ఈ కుర్చీలు ఖాళీగా ఉంటాయని నేను And the అనుకోవట్లేదు. church will not remain silent. మరి సంఘస్థులు నిశ్శబ్దంగా From ఉంటారని the నేను beginning to అనుకోవట్లేదు. the end of the meeting, every mouth will remain open. ఆరాధన ప్రారంభం నుండి ఆరాధన ముగింపు వరకు నిశ్శబ్దంగా ఎవరు ఉండరు. There is a revival going to break forth. మరి ఇక్కడ ఒక ఉద్యమం ప్రారంభం కానై ఉన్నది. Amen. The Amen. power of God is going to come. దేవుని యొక్క శక్తి దిగిరానై ఉన్నది. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. I have canceled everything to make ready for it. మరి నేను అన్ని నా యొక్క కార్యములన్నీ క్యాన్సిల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. Give me room to see what this on my heart that is speaking for this. మరి ఏంటి నేను ఇలా ఈ విధంగా మాట్లాడటానికి ఏంటి కారణం అని చూడటానికి నేను సమస్తాన్ని క్యాన్సిల్ చేసుకున్నాను. Amen. ఆమేన్. If it is so, now this message speaking to me also. ఇప్పుడు ప్రవక్త అక్కడ ఏ అనుభవం అయితే పొందుకొని ఉన్నాడు, ఇప్పుడు అదే నేను చదువుతా ఉన్నాను. ఇప్పుడు నేను కూడా అదే అనుభవం కలిగి ఉన్నాను. ఇక్కడ To fulfill this word in this church. ఈ వాక్యము ఈ సంఘంలో నెరవేర్చబడటానికి గాను నేను ఆలోచన కలిగి ఉన్నాను. If we may cancel so many meetings, మనం ఎన్నో కూడికలు క్యాన్సిల్ చేసుకోవచ్చు. we will come here. మనం ఇక్కడికే వద్దాం. Stay here with Brother Babudi. ఇక్కడే సహోదరు బాబుతో ఉన్నాను. మరి నీతో నేనున్నాను. We will stay here. ఇక్కడే నిలిచి వద్దాం. We will preach the word. మరి ఇక్కడ వాక్యాన్ని We will బోధించుకుందాం. pray for you. మరి మీకోసం ప్రార్థన Till చేద్దాం. the revival we see here. ఇక్కడ ఉద్యమం ప్రారంభం అయ్యేంత We will వరకు see everybody's mouth open. మరి ఇక్కడ ప్రతి ఒక్కరి స్వరం విప్పబడే అంతవరకు Everybody's mouth is touched by the coal of fire. మరి దేవుని యొక్క అగ్ని ద్వారా ప్రతి వ్యక్తి యొక్క నోరు ముట్టబడేంత వరకు Give me room to see. Give me room to see what is on my heart that is speaking forth this. మరి నేను ఈ విధంగా మాట్లాడుచున్నానంటే అది దేనికి కారణమో ఇప్పుడు మనం చూడాలి. Mary, మరియా she did not wait till she was positive. ఆమెకు ఏదో ఒక కదలిక అనుభవించేంత వరకు ఆమె She did not wait till she some physical sign. మరి ఆ యొక్క భౌతికమైన సూచన కనిపించేంత వరకు ఆమె ఎదురు చూడాలి. Amen. Amen. What happened? The word came. She believed that, ఎప్పుడైతే వాక్యం వచ్చిందో ఆమె విశ్వసించింది. and she surrendered herself to the word. తన్ను తాను వాక్యానికి సమర్పించుకుంది. Amen. ఆమేన్. And the fire come on her life. మరి ఆమెలో ఒక అగ్ని ప్రారంభమైంది. It is just getting ready, believing, holding his promise before him. మరి ఆమె ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని విందో ఆమె విశ్వసించింది, ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకుంది. 47 para. 47వ పేర. Now Mary could wait till she had some kind of a sign that she was going to be a mother. మరి మరియా ఆమె కదలిక కలిగేంత వరకు ఆమె ఎదురు చూస్తుండొచ్చు. And you could wait after the meeting is over until you feel that you could move your crippled leg just a little better. ఇప్పుడు అదే విధంగా మీలో ఏదైనా వ్యాధి ఉందనుకోండి, మీకు సూచన కనిపించేంత వరకు మీరు కూడా ఎదురు చూస్తుండొచ్చు. Or the cancer seemed to be that it was not bothering you so much. ఇప్పుడు ఆ యొక్క క్యాన్సర్ కనుక ఉండుంటే ఆ క్యాన్సర్ కనుక మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. That is not taking God at his word. అది నీవు అలాగా ఆ సూచన కోసం ఎదురు చూస్తుంటే అది దేవుని వాక్యం తీసుకున్నట్లు కాదు. No. కాదండి. What is to take God at his word? మరి దేవుని వాక్యం తీసుకోవటం అంటే ఏంటి? Listen very close. ఇక్కడ చాలా జాగ్రత్తగా To take God at his word is to hear his word. మరి దేవుని వాక్యం తీసుకోవటం అంటే దేవుని వాక్యాన్ని వినటం అయి ఉన్నది. Accept it. దాన్ని అంగీకరించడం అయి ఉన్నది. Then the third is start rejoicing with it. మరి అంగీకరించి ఆ వాక్యాన్ని బట్టి ఆనందించడం అయి ఉన్నది. This is the will of God. అదే దేవుని చిత్తం అయి ఉన్నది. Hear the word. మరి ఇక్కడ వాక్యాన్ని వినండి. Accept the word. ఆ వాక్యాన్ని అంగీకరించండి. Then the third is important. Start rejoicing with the ఆ word. వాక్యాన్ని బట్టి ఆనందించడం మొదలు పెట్టాలి. Are you ready to do that, friends? మీరు అది ఆ కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారా? Amen. 48 para. We could see 500 rose to the altar tonight. మరి ఇక్కడ 500 మంది మరి ఆ బలిపీఠం దగ్గరికి త్వరగా రావటం మనం చూస్తాం. Which would be a good sign then that the revival is going to break. మరి అది ఒక మంచి సూచన అయినది ఇక్కడ ఉద్యమం ప్రారంభం కావటానికి గాను. But what prophet says?
కానీ ప్రవక్త ఇక్కడ ఏం We చేస్తాడు? don't have to have 500 at the altar. మరి ఇక్కడ బలిపీఠం దగ్గర 500 మంది ఉండాల్సిన అవసరం లేదు. For the revival, మరి ఉద్యమం ప్రారంభం we just have to take God's word for it and start rejoicing. మరి దేవుని వాక్యాన్ని తీసుకుంటే చాలు. దేవుని వాక్యాన్ని తీసుకొని ఆనందించడం మొదలు పెడితే చాలు, అక్కడ ఉద్యమం ప్రారంభం అయిపోతుంది. We don't need a crowd. మనకి ఇక్కడ పెద్ద గుంపులు అవసరం We లేదు. don't need 500, 5,000. మరి ఇక్కడ 500 అవసరం లేదు, 5,000 మంది అవసరం లేదు. What we need is ఇక్కడ మనకి కావాల్సిందంత take God's word మరి దేవుని వాక్యం తీసుకోవడమే అవసరం. and start rejoicing. మరి ఆ వాక్యాన్ని బట్టి ఆనందించడం అవసరమై ఉన్నది. With how many people Mary rejoiced? మరియ ఎంతమందితో మరి ఉజ్జీవంగా ఆమె గడిపింది? Was there anybody with Mary? మరియతో ఆమెతో ఆనందించడానికి వాక్యాన్ని బట్టి, వాక్యం ఎప్పుడైతే మరియకి ఇవ్వబడిందో ఆ వాక్యాన్ని బట్టి ఆనందించడానికి మరియతో ఎవరైనా ఉన్నారా? Was there anyone? ఎవరైనా ఉన్నారా? Was there anyone? ఎవరైనా ఉన్నారా? Mary was alone. మరియ ఒక్కతే ఉన్నది. If alone Mary could rejoice with the word, ఒక్కతే ఉండిన మరియ వాక్యముతో ఆనందించగలిగితే, sister, you can rejoice alone with the word. మరి మీరు కూడా అదే విధంగా వాక్యాన్ని బట్టి, Brothers, you can rejoice alone with the word. సహోదరులారా మీరు వాక్యాన్ని బట్టి ఒక్కళ్ళే And ఆనందించగలరు. when you start rejoicing, మీరు ఎప్పుడైతే ఆనందించడం మొదలు the పెట్టారో rejoicing will not stop at you. మరి ఆ ఆనందం మీ దగ్గరే ఆగిపోదు. It will travel from one to another, one to another, one to ఒక వ్యక్తి one నుండి to ఇంకో another. వ్యక్తికి, ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి వెళ్తుంది. Finally, all that church will be revived. మరి సమస్త సంఘం కూడా అదే ఉద్యమంలోకి వెళ్ళిపోతుంది. Listen now. ఇక్కడ First Mary rejoiced. మొదట మరి ఆనందించింది. Then she went to Elizabeth. ఆ తర్వాత ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి, Then Elizabeth rejoiced. ఆ ఎలిజబెత్ ఆనందించడం When మొదలు. Elizabeth rejoiced, ఎప్పుడైతే ఎలిజబెత్ ఆనందించడం the మొదలు పెట్టి, boy John inside her womb, he starts rejoicing. ఆమె గర్భంలో ఉండిన బాప్తిసం ఇచ్చి యోహాను కూడా గంతులు వేయడం మొదలు పెట్టి, Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Even when he was in mother's womb, John started rejoicing. మరి ఆ తల్లి గర్భంలో ఉంటుండగానే యోహాను ఆనందించడం మొదలు పెట్టాడు. Then do you think our little children will keep quiet at home? Church. బాప్తిసం ఇచ్చి యోహాను గర్భంలో ఉంటుండగానే ఆనందించగలిగితే ఈ చిన్న బిడ్డల విషయం ఏంటి? 6 months John rejoiced. 6 నెలల పసిగుడ్డిగా ఉండిన యోహాను గర్భంలో ఆనందించాడు. Then do you think the 6-year girls will keep quiet? మరి 6 సంవత్సరాల చిన్న పిల్లలు నిశ్శబ్దంగా ఉండగలుగుతారు? They will start rejoicing. వాళ్ళు కూడా ఆనందించడం The మొదలు పెట్టారు. mothers first you rejoice. మీరు మొదటగా Then ఆనందించారు, your children will rejoice. ఆ తర్వాత మీ బిడ్డలు Sister, ఆనందించారు. you rejoice. సహోదరి మీరు Then ఆనందించారు, your auntie Elizabeth will rejoice. మీ ఆంటీ ఎలిజబెత్ ఆనందించడం, Your brother John will rejoice. మరి సహోదరైన యోహాను ఆనందించడం, Then complete church will rejoice one day. ఆ తర్వాత సంఘమంతా ఆనందించేదిగా Are you ready for that? మీరు ఆ కార్యానికి సిద్ధంగా Are ఉన్నారు? you ready to say, let that rejoicing, let the revival start from me? మరి ఈ నా యొద్ద నుండే ఆనందం ప్రారంభం కానివ్వండి, నా యొద్ద నుండే ఉద్యమం ప్రారంభం కానివ్వండి అని నిర్ణయం తీసుకుంటారా? Just have to take God's word దేవుని వాక్యాన్ని మాత్రం and తీసుకోవాలి, start rejoicing. ఆనందించడం మొదలు Then పెట్టాలి. prophet say, ప్రవక్త చెప్తా ఉన్నాడు, something will happen. అక్కడ ఏదో జరగనై ఉన్నది. When you do that, మీకు తెలుసా, something will happen. ఏదో జరుగుతా ఉంది. If prophet says something will happen, something will happen. ప్రవక్త ఏదో జరుగుతుంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. We don't just preach మనం కేవలం బోధించడం కాదు, without any expectation. మరి ఎటువంటి ఆశ లేకుండా కేవలం No, బోధించడం. We preach with expectation. మనం దేనికోసం బోధిస్తున్నాం? ఇక్కడ ఏదో కార్యం జరుగుతుందనే ఒక ఆశ. That's right. We want to see something happen in the preaching. ఇక్కడ ఈ వాక్యాన్ని బోధించడాన్ని బట్టి ఇక్కడ ఏదో జరగాలనే ఆశతోనే బోధిస్తా ఉన్నాం. Amen. ఆమేన్. Listen now. That brings the word to life is we water it. మరి ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆనందించడం మొదలు పెట్టామో ఆ వాక్యానికి నీరు పోసిన విధంగా ఉన్నది. ఆ నీరు పోసినప్పుడు అది జీవం పొందుకుంటా ఉన్నది. What makes a seed grow? ఏంటి విత్తనం మొలకెత్తడానికి కారణం ఏంటి? What? Please answer this. What makes a seed grow? మరి ఒక విత్తనం మొలకెత్తాలంటే ఏం చేయాలి? Answer, sisters. What makes a seed grow?
మరి విత్తనాలు, భూమిలో నాటబడిన విత్తనాలు మొలకెత్తాలంటే ఏం చేయాలి? Tell loudly. Is it right? నిజమేనా? See, there is power in the seed. విత్తనంలో ఒక శక్తి ఉంది. There is life in the seed. జీవం ఉంది విత్తనంలో. There are branches in the seed. ఆ విత్తనంలోనే కొమ్మలు కూడా దాగి There are leaves in the seed. ఆ విత్తనంలోనే ఆకులు ఉన్నాయి. There are fruits in the seed. ఆ విత్తనంలోనే పళ్ళు ఉన్నాయి. But you don't see them by your natural eyes. కానీ మీ భౌతికమైన కళ్ళతో అవన్నీ చూడలేము. But God by His intelligence కానీ దేవుని యొక్క జ్ఞానంతో put all those things in a small seed. ఆ చిన్న విత్తనంలో దేవుడు సమస్తాన్ని పెట్టాడు. The same way, అదే విధంగా there is a healing in you. మరి మీలోనే స్వస్థత ఉన్నది. There is a revival in you. మీలోనే ఉద్యమం ఉన్నది. There is a body change in you. మీలోనే దేహ విమోచన There is ఉన్నది. a rapture in you. మీలోనే ఎత్తబడుట ఉన్నది. Amen. ఆమేన్. You don't see it, మీరు చూడలేకపోతున్నారు అంతే, but it is in you. కానీ అది మీలోనే ఉన్నది. See that. అదే చూడండి. What you have to do? ఏం చేయాలి? Water. నీరు పోయాలి. Water. నీరు పోయాలి. Water. నీరు పోయాలి. There is no any other way. ఇంకా వేరే మార్గం లేదు. Only one way, God provided way, is water the seed. నీరు పోయటమే అయి ఉన్నది. What is the word of God? ఏంటి వాక్యం అంటే ఏమిటి? Seed of God. దేవుని విత్తనమై ఉన్నది. If you want to see the power of God in the seed of God, మరి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క విత్తనంలో చూడాలంటే what do you have to do? ఏం చేయాలి? మీరు Water. నీరు పోయాలి. See, your pastor Babudeep brother is preaching to you. మరి మీ పాస్టర్ గారు బాబుదీప్ గారు మీకు బోధిస్తా What ఉన్నాడు. is the preaching? ఏం బోధిస్తున్నాడు? The preaching is showing the seed. మరి ఆ యొక్క బోధే విత్తనాలు నాటడం అయి ఉన్నది. But who will bring the power in that seed? మరి విత్తనాలు నాటాడు, ఓకే. ఆ విత్తనాల్లో నుండి శక్తి బయటికి రావాలంటే ఏం చేయాలి? Babudeep brother cannot bring that power. మరి ఆ బాబుదీప్ బ్రదర్ ఆ శక్తిని బయటికి తీసుకురావాలి. Babu brother will not bring the manifestation. మరి ఆ బాబుదీప్ బ్రదర్ దాని యొక్క నెరవేర్పుగా ఉండలేడు. The harvest that is hidden in the seed, ఆ విత్తనంలో ఏ సంగతులు అయితే దాగి ఉన్నాయో it is depending on your response. అవి మొలకెత్తాలంటే అది మీరే బాధ్యత. How you are reacting to the preaching will determine the result and the harvest. ఆ బోధన బట్టి మీ వైఖరి ఏ విధంగా ఉన్నదో దాని యొక్క ఫలాలు బయటకు వస్తాయి. ఆ విధంగా What is that? ఏంటది? Watering. నీరు పోయిటై ఉన్నది. Watering. నీరు పోయిటై ఉన్నది. When you water in the preaching, మరి మీరు ఎప్పుడైతే ఆ వాక్యానికి నీరు పోసారో you will see the power that is behind the preaching. మరి ఆ బోధ వెనకాల ఉండిన శక్తి బయటకు వస్తుంది. What is that watering? ఏంటి ఆ యొక్క నీరు పోయటం అంటే ఏంటి? Amen. Listen now. What makes a seed grow? ఏంటి మరి ఒక విత్తనం మొలకెత్తడానికి ఏం చేయాలి? Water. నీరు పోయాలి. What makes the word of God grow is the praises of God. ఇప్పుడు దేవుని యొక్క విత్తనాలు మొలకెత్తాలంటే ఏం చేయాలంటే దేవునికి మహిమ చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా. Still you don't understand? ఇంకా మీరు అర్థం Only one to hallelujah. With this one to hallelujah. హల్లెలూయా సరిపోదు. With one to hallelujah, you cannot see the power of your pastor's preaching. 1-2 హల్లెలూయాలతో మరి దేవుని యొక్క శక్తిని చూడలేరు. మరి పాస్టర్ గారు బోధించే ప్రసంగం వెనకాల ఉండిన శక్తి చూడాలంటే 1-2 హల్లెలూయా. You all must start pouring the water. మీరందరూ కలిపి ఆ నీరును పోయవలసి. What is pouring water? ఏంటి నీరు పోయటం అంటే ఏంటి? Praise the Lord. Glory. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ అని చెప్పవలసిన అవసరం ఉన్నది. Prophet visited Sister Hati's house. మరి ఆ ప్రవక్త గారు హెటరైట్ యొక్క గృహాన్ని దర్శిస్తా ఉన్నారు. Sitting in the dining table. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఆయన. Starting testifying what God has done. మరి దేవుడు ఏ కార్యాలు చేశాడో ఆ సాక్ష్యాలు చెప్తా Actually ఉన్నాడు. what Brother Branham was doing, మరి అక్కడ బ్రహ్నం గారు ఏం he చేస్తారు? was sowing the seed. అక్కడ విత్తనాలు నాటుతా ఉన్నాడు. He was sowing the seed. అక్కడ విత్తనాలు నాటుతా ఉన్నాడు. When he was start sowing the seed, మరి ఆ సాక్ష్యాలు చెప్పటం అంటే ఏదో కాదు, Sister విత్తనాలు Hati నాటుతా. start to accepting the seed. మరి ఎప్పుడైతే ఆ విత్తనాలు నాటుతా ఉన్నదో హటిరైట్ సహోదరి ఆ యొక్క She started believing the seed. అంగీకరిస్తా ఉన్నది. Then what she did, she started praise the seed. ఆ తర్వాత ఏం చేసింది? అక్కడ దేవునికి మహిమ చెల్లించడం. She said it is nothing but the truth. అది సత్యము అని ఆమె అంగీకరిస్తా So ఉంది. when he said that, ఎప్పుడైతే ఆమె ఆ విధంగా చెప్పిందో the power of God was released.
that was hidden in that seed. మరి ఆ విత్తనంలో దాగి ఉండిన దేవుని శక్తి అక్కడ బయటికి రావటం ప్రారంభమైంది. And talk to Brother Branham. అప్పుడు బ్రహ్నం సహోదరితో Tell Sister Hati. మరి సహోదరి నువ్వు చెప్పు, what she needs, నీకు ఏం కావాలో చెప్పు. and whatever she needs, మరి నీకు ఏం కోరుకున్నా కానీ God is not saying I will give. దేవుడు నేను ఇస్తానని చెప్పటం లేదు. God is saying you give. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు సహోదరికి ఏం కావాలో నువ్వు ఇవ్వని ప్రవక్తతో చెప్పు. Amen. That means దాని whatever Sister Hati needs, Brother Branham can give. మరి హటిరేట్ సహోదరి ఏదైతే కోరుకుంటుందో, ఏం కోరుకున్నా గానీ సహోదరుడు బ్రహ్నం గారు ఇవ్వగలరు. What made Brother Branham so powerful? ఏంటి బ్రహ్నం గారిని అంత శక్తిమంతుడిగా మార్చింది ఏంటి? It is the response of Sister Hati to the testimony. ప్రవక్త గారిని శక్తిమంతునిగా మార్చింది ఏదో కాదు గాని ఇక్కడ సహోదరి యొక్క స్పందనే ప్రవక్త గారిని శక్తిమంతుడిగా. The same thing is going to happen tonight. అదే విధంగా ఈ రోజు కూడా జరుగుతుంది. If you believe the message, మీరు గనక విశ్వసిస్తే, accept the message, అంగీకరిస్తే, start rejoicing with the message, మీరు ఆనందించినట్లయితే, then you are going to receive the blessing that is carrying with that is traveling with the message. మరి ఈ వర్తమానంలో దాగి ఉండిన శక్తిని మీరు పొందుకుంటారు. Glory to God. దేవునికి మహిమ కలుగును If గాక. you are wanting a revival, మీరు గనక ఉజ్జీవాన్ని కోరుకున్నట్లయితే, how many of you want a revival? ఎంతమంది ఉజ్జీవాన్ని కోరుకుంటా You want ఉన్నారు? a revival? మీకు ఉజ్జీవం కావాలా? Then hear the voice of God. మరి దేవుని యొక్క స్వరాన్ని వినండి. Start watering the word. దేవుని వాక్యానికి నీరు పోయటం మొదలు పెట్టండి. The promise that makes me feel religious. మరి ఆ యొక్క దేవుని వాగ్దానానికి మరి నీరు పోయటం మొదలు పెట్టండి. Amen. ఆమేన్. If you want to come out of your wheelchair, మరి మీ యొక్క ఆ యొక్క చక్రాల కుర్చీలో నుండి బయటికి రావాలంటే, by God's grace, none of us are in the wheelchair. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఎవ్వరూ ఇక్కడ చక్రాల కుర్చీలో లేము. But there are so many wheelchairs unseen. There are so many unseen wheelchairs are there. మరి ఇక్కడ మరి చూడలేని మరి చక్రాల కుర్చీలు ఉన్నాయి. బలహీనతలు, that has bound us. మరి మన యొక్క బలహీనతలు ఉన్నాయి. So- అవి ఆ యొక్క సంఖ్యలతో మనం That is బంధించబడ్డాం. why we are not able to stand up. మరి ఆ యొక్క బలహీనతలను బట్టి మనం నుంచోలేకపోతాం. We are not able to raise our hands మన యొక్క చేతులు పైకెత్తలేకపోతాం. because we are paralyzed. ఎందుకంటే మనకి ఆ పక్షవాయువు చేత బంధించబడతాం. Amen. ఆమేన్. Do you want to be free? మీరు ఈ రోజు విడుదల You want to పొందుకోవాలనుకుంటున్నారా? come out of your that weakest condition? మరి ఆ బలహీనమైన ఆ పరిస్థితి నుండి బయటికి రావాలని కోరుకుంటున్నారా? Start watering. నీరు పోయటం మొదలు పెట్టండి. Start rejoicing. ఆనందించడం మొదలు పెట్టండి. Start praising. దేవుని మహిమపరచడం మొదలు You want to పెట్టండి. come out of the wheelchair? Start watering the word. మరి నీరు పోయటం మొదలు పెట్టండి వాక్యానికి, దేవుని If you వాక్యం. want to come from cancer, మరి ఆ క్యాన్సర్ నుండి బయటికి రావాలంటే, the doctors may fail you. మరి ఆ డాక్టర్లు సరైన వైద్యం The అందించలేకపోతే, doctor may say only 1 week. మరి ఒక వారమే ఉందని చెప్పొచ్చు. No medicine. మరి ఏ వైద్యం చేయడానికి ఇక మందులే లేవని But చెప్పొచ్చు. still there is a medicine. కానీ ఇంకా అక్కడ వైద్యం చేయడానికి ఇంకా మందులు ఉన్నాయి. What a medicine? ఏంటి ఆ మందులేంటి? Very simple. సింపుల్, అక్కడ ఏమి లేదు. Start rejoicing. దేవుని బట్టి ఆనందించడం మొదలు పెట్టండి. Start watering the word. వాక్యాన్ని నీరు పోయటం మొదలు పెట్టండి. And the cancer will not remain in your body. ఆ క్యాన్సర్ ఇక మీ దేహంలో ఇక నిలిచి ఉండే అవకాశమే లేదు. Sister, do you believe it? మీరు దాన్ని విశ్వసిస్తారా? Sister, do you believe it? మీరు విశ్వసిస్తారా? Brother, do you believe it? సోదరుడా, నువ్వు In విశ్వసిస్తావా? the place of cancer, మరి ఆ క్యాన్సర్ స్థానంలో whatever sickness you have, మరి నీవు ఏ వ్యక్తిగతంగా ఏ బలహీనత ఉన్నా కానీ place there అక్కడ క్యాన్సర్ స్థానంలో పెట్టుకోండి. and say, if cancer cannot stay or disease, you cannot stay in my body. క్యాన్సరే ప్రవక్త నిలవలేదు అని చెప్తా ఉంటుంటే, ఈ నీవు కలిగి ఉండి నా చిన్న బలహీనత విషయం ఏంటి? I am watering the word. I am watering the message tonight. నేను వాక్యానికి నీరు పోయిచుంటుండగా, ఈ వర్తమానానికి నీరు పోయిచుంటుండగా ఆ యొక్క ఏ బలహీనత అయినా కానీ నిలిచి ఉండలేదు అని చెప్పుకోండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. But if you remain cold, కానీ మీరు ఆ యొక్క చల్లని స్థితిలో గనుక మీరు ఉండినట్లయితే, you will be a sickness hub. మరి మీరు ఆ వ్యాధుల యొక్క గుడారంగా ఉంటారు. And with sickness, you cannot be in rapture. మరి ఆ వ్యాధులతో, మరి ఆ బలహీనతలతో మీరు ఈ ఎత్తబడిలోకి వెళ్ళలేరు. No.
వెళ్ళే With అవకాశం లేదు. sickness, you cannot be in rapture. మరి ఆ వ్యాధులతో మీరు ఎత్తబడిలోకి You వెళ్ళలేరు. must have a perfect body. మీరు ఒక పరిపూర్ణమైన దేహాన్ని కలిగి ఉండాలి. The body where sickness will have no access. మరి ఆ దేహానికి బలహీనతలకు అసలు ప్రవేశమే లేని ఒక దేహం కావాలి మీకు. Do you want that body? మరి ఆ దేహం కావాలని Do you want కోరుకుంటున్నారు. that body? మీకు ఆ దేహం కావాలని You can కోరుకుంటున్నారా? make that body yourself. మీరు ఆ దేహాన్ని మీకుగా మీరే తయారు That is not far from you. అది మీకు దూరంగా లేదు, That is very close to you. మీకు సమీపంగానే ఉంది. How can you have that body? ఏ విధంగా మీరు ఆ దేహాన్ని కలిగి By ఉంటారు? just watering the word. మీరు కేవలం వాక్యానికి By నీరు just watering the word. మీరు వాక్యానికి నీరు పోయటం మాత్రమే. Amen. ఆమేన్. Abraham was promised to have a son. మరి సోదరుడు బెన్నం గారికి ఒక వాగ్దానం పొందుకున్నాడు, ఒక కుమారుడు కలిగి ఉండటానికి. Abraham. బ్రహ్నం గారు ఒక వాగ్దానం, అబ్రహాం Abraham had a promise. అబ్రహాము ఒక వాగ్దానం కలిగి ఉన్నాడు. In 25 years, మరి 25 సంవత్సరాల్లో he's getting weaker and weaker and weaker, and he became dead, and his wife also became dead. మరి వాగ్దానం అయితే 25 సంవత్సరాల క్రితం పొందుకున్నాడు. తర్వాత 25 సంవత్సరాల వరకు ఆయన బలహీనం అవుతానే ఉన్నాడు. ఇక అబ్రహాము 25 సంవత్సరాల తర్వాత పూర్తిగా మృతతుల్యంగా మారిపోయాడు. శారా కూడా అదే విధంగా మృతతుల్యంగా శరీరం అంతా మారిపోయింది. What did Abraham do that time? మరి ఆ 25 సంవత్సరాలు అబ్రహాం ఏం చేశాడు? Romans chapter 4, రోమిలకు రాసిన పత్రిక verse 19. 4వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందెను. Wow! What did he do? He staggered not, but he watered the promised seed by strong praises and glory to God. మరి ఆయన భౌతికంగా బలహీనమైనప్పటికీ ఆ 25 సంవత్సరాల్లో ఏం చేస్తా ఉన్నాడు? దేవుని వాగ్దానానికి నీరు పోస్తా ఉండినాడు. ఏ విధంగా పోస్తా ఉన్నాడు? దేవుని మహిమపరుస్తా, దేవుని ఘనపరుస్తా, దేవుని స్తుతిస్తా. ఆయన And watering the seed, ఎప్పుడైతే ఆ విధంగా వాక్యానికి నీరు పోసాడో made Abraham's body and Sarah's body transform into a young bodies. మరి ఎప్పుడైతే ఆ విధంగా ఆ వాక్యానికి నీరు పోయటం ప్రారంభించినాడో అబ్రాహాం యొక్క శరీరం, శారా యొక్క శరీరం ఏ విధంగా మారిందంటే యవ్వనస్తుల శరీరంగా మారిపోయినట్లు మనం చూడాలి. Amen. ఆమేన్. If it happened then, ఆ రోజుల్లో ఆ విధంగా it జరిగినట్లయితే will happen with you and me. మీతో మనతో కూడా అదే కార్యం జరుగును. Abraham was just a man like you and me. అబ్రహాము మీ వలే నా వలే ఒక But సాధారణ how could he do that? ఏ విధంగా చేశాడు ఆ He కార్యాన్ని? got a revelation. ప్రత్యక్షత ద్వారా చేశాడు. It is God's word, and God's word will never fail. ఇది దేవుని వాక్యం, నేను పొందుకున్నది దేవుని వాక్యమై ఉన్నది, మనుష్యుడి మాట కాదు. కానీ దేవుని వాక్యాన్ని పొందుకున్నాను. దేవుని వాక్యం అయితే ఖచ్చితంగా నా యందు నెరవేరుతుంది. And what did he do? అబ్రహాం ఏం చేశాడు? He started rejoicing. He started watering. He started praising and watering the seed. మరి దేవుని మహిమపరచడం మొదలు పెట్టాడు, దేవుని ఘనపరచడం మొదలు పెట్టాడు, దేవునికి స్తుతులు చెప్పడం మొదలు పెట్టాడు. And he got its benefit. He got its harvest. మరి అబ్రహాము ఆ యొక్క ఫలాన్ని పొందుకొని ఉన్నాడు. Why we are not getting the benefit of the message? మరి ఆ యొక్క లాభాన్ని ఎందుకు, వర్తమానం యొక్క లాభాన్ని ఎందుకు మనం Why పొందుకోవాలి? we are not prospered? ఎందుకు మనం అభివృద్ధి చెందటం లేదు? Why not we are successful? ఎందుకు మనం ఆ యొక్క సక్సెస్ఫుల్ అవటం లేదు? Is there anything wrong in the message? ఏదైనా వర్తమానంలో తప్పిదం ఉందా? No. ఏ తప్పిదం The లేదు. message is 100% right. వర్తమానం అనేది 100% సత్యం. అది Problem is with us. ప్రవక్త మనతో ఉన్నాడు. We are lazy to water the seed. మనం నీరు పోయటానికి బద్ధకస్తులంగా ఉన్నాం అంతే. But Kani. laziness will stop our rapture. కానీ బద్ధకం ఎత్తబడిన ఆపుద్ది. So today we have to pray. ఈరోజు మనం ప్రార్థన చేయాలి. Forgive us, Lord, of our laziness.
ప్రభువా మా యొక్క బద్ధక స్థితిని బట్టి మమ్మల్ని క్షమించు ప్రభువా. Give us your power. మాకు శక్తి నువ్వు ప్రభువా. Open our mouth. మా యొక్క స్వరాలు విప్పు ప్రభువా. Raise our, open our hands. మా యొక్క చేతులు ఎత్తునట్లు చేయి ప్రభువా. That we may worship you in spirit and truth. సత్యముతోను ఆత్మతోను నిన్ను ఆరాధించినట్లు చేయి ప్రభువా. How our prophet worship God. మన ప్రవక్త ఏ విధంగా ఆరాధించాడు, How he rejoiced. ఏ విధంగా And సంతోషించాడు, how he got his benefit. మరి ఏ విధంగా ఆ వర్తమానం యొక్క లాభాన్ని పొందుకున్నాడు ప్రవక్త. I will show you from the message and I will close. మరి మెసేజ్లో నుండి నేను మీకు చూపించేసి నేను ముగిస్తాను. The sixth seal. మరి 6వ ముద్ర. And I am quoting many things I thought to speak, but I am making it short. మరి ఎన్నో సంగతులు చెప్పాలనుకున్నాను కానీ క్లుప్తంగా చెప్తాను ఇవన్నీ. Tomorrow I will continue. మరి రేపటి దినాన మనం దాన్ని కంటిన్యూ I చేసుకుందాం. am reading from 452 para. 452 పారా నుంచి చదువుతున్నాను. 6వ ముద్ర. I want to tell you a little thing happened. This was a dream. I was asleep and I have never told this publicly before. మరి నేను ఒక చిన్న సంగతి మరి మీతో పంచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. నేను నిద్రించుచున్నప్పుడు నేను ఒక చిన్న కలను పొందుకున్నాను. ఇది పబ్లిక్గా నేను ఎవరికి చెప్పలేదు, మొదటిసారి చెప్తున్నాను. I told to a couple of people, మరి కొంతమందికి చెప్పాను, but never public before as I know of. వ్యక్తిగతంగా కొంతమందితో పంచుకున్నా కానీ ఇలా పబ్లిక్గా మీటింగ్లో ఎవరికి చెప్పలే ఈ I సంగతి. dreamed about a month after that. I was standing one day and I was watching the great time. మరి నేను ఒక కలగన్నాను, నేను ఒక చోట నిలబడ్డాను, మరి ఒక గొప్ప సమయాన్ని కలిగి ఉన్నాను. Amen. The church will never come under judgment. మరి సంఘం అనేది అన్నడు తీర్పులోకి రాదు. I don't believe the church ever comes to. మరి సంఘం అనేది అన్నడు తీర్పులోనికి రాదు. I mean the bride. మరి నా ఉద్దేశం ఎవరు అంటే సంఘం అంటే ఎవరు అంటే వధువు అయి ఉన్నది. వధువు తీర్పులో రాదు. But I was there when the crowns was being given out. మరి నేను అక్కడ నిలబడినప్పుడు కిరీటాలు ఇవ్వబడుతున్నాయంట. And the great big throne set upon here. మరి అక్కడ ఒక పెద్ద సింహాసనం వేయబడింది. And Jesus and the recording angel and all was standing there. మరి యేసుక్రీస్తు వారు మరియు దూతలు అక్కడ నిలబడి ఉన్నారు. And there was a steps like come down this way of white ivory. మరి తెల్లటి ధవళవర్ణ సింహాసనం వంటిది అక్కడ ఉన్నాయి. మెట్లతో కూడిన సింహాసనం ఉన్నది. Round down a circle, made a panoramic like this. ఓకే. And went out so that all this great host standing out there could see what was happening. మరి అక్కడ సింహాసనం వేయబడింది. ధవళవర్ణ సింహాసనం వంటి సింహాసనం వేయబడింది. అక్కడ మెట్లు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారు అక్కడ నిలబడ్డారు. దేవదూతలు కూడా అక్కడ నిలబడ్డారు. And the recording angel would call a certain name. మరి ఒక దూత మరి ఒక పేరును పిలిచింది. And I could recognize that name. మరి నేను ఆ యొక్క పేరును నేను గుర్తించలేకపోయాను. I look and way back out there, here come the brother walking with a sister, walking up to you like that. మరి ఒక సహోదరుడితో వచ్చుటని నేను చూశాను. The recording angel standing there by the side of Christ and was watching, and their names was on there. మరి అక్కడ యేసుక్రీస్తు వారి పక్కన నిలబడిన ఆ దూత మరి ఆ వ్యక్తులను గమనిస్తూ ఉన్నది. ఆ చదవబడిన పేర్లను గమనిస్తూ ఉన్నది. It was found in the book of life. అది ఏదో కాదు కానీ మరి ఆ పుస్తకం ఏదో కాదు కానీ జీవగ్రంథం అయి ఉన్నది. You look out over them and say, it was well done, my good and faithful servant, now enter in. మరి అక్కడ వచ్చిన వారిని మరి దేవుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు, బల సేవకుడా నీవు గొప్ప సేవ చేసి ఉన్నావని చెప్పడం చూడగలుగుతా ఉన్నాం. And they would go through there and meet one another. మరి ఒకరి తర్వాత ఒకరు ఆ విధంగా కలుసుకుంటా ఉన్నారు. And just rejoicing and going over mountains and great big place. మరి ఆ విధంగా ఆనందించుకుంటా వెళ్ళుచున్న సమయాన్ని నేను చూశాను. But I thought, కానీ నేను ఆలోచన చేశాను, is not that wonderful? Glory, hallelujah. మరి అది ఒక గొప్ప సమయంగా ఉన్నది. Just jumping up and down. మరి ఆ క్రిందకి పైకి తిరుగుతా ఉన్నారు. Amen. See, పైకి ఎగురుతా ఉన్నారు. Brother Branham's name is not called. మరి అక్కడ ప్రవక్త గారి పేరు పిలవబడలేదు కానీ some other brother's name is మరి called. ఒక సహోదరుడు కొంతమంది సహోదరుల పేర్లు పిలవబడ్డాయి. To whom Brother Branham knows. ఎవరైతే బ్రహ్నాం గారికి తెలుసో వారి పేర్లు పిలవబడ్డాయి. And when they are rejoicing,
వారు వారి పేర్లు పిలువబడటాన్ని బట్టి వారు ఆనందిస్తా ఉన్నారు. Brother Branham is jumping up and down. ఆయనకి తెలిసిన వారు పిలువబడటాన్ని బట్టి ఇక్కడ ప్రవక్త గారు కూడా ఆనందిస్తా ఉన్నారు. He is not getting jealousy. అక్కడ ప్రవక్త గారు చూసి నా పేరు పిలువబడలేదని ఆయన కుళ్ళుకోవటం లేదు. I am the prophet. నేను ప్రవక్తనై ఉన్నాను. My name is supposed to be called first. మరి ఫస్ట్ నా పేరే పిలవాలి కదా, ఈ తరానికి నేనే కదా ప్రవక్తని. You are just saved by my ministry. కానీ నా యొక్క పరిచర్య ద్వారా రక్షించబడిన వారి పేర్లు పిలువబడతా ఉన్నారు. How it happened? ఏ విధంగా అది జరిగింది? He didn't get jealousy. ఆయన కుళ్ళు ఏం పొందుకోలేదు. He started rejoicing. తన పరిచర్యలో రక్షించబడిన వారిని బట్టి ఈయన ఆనందిస్తాడు. How is rejoicing? Jumping up and down. వారిని బట్టి ఈయన ఆనందంతో ఎగురుతా ఉన్నారు కిందకి. If you are under that ministry, మీరు ఆ పరిచర్యలో ఉంటే, if you are under that spirit, మీరు ఆ యొక్క ఆత్మను కలిగి ఉంటే, you do the same thing what our prophet did. మరి మీరు కూడా అదే కార్యాన్ని చేస్తారు. ప్రవక్త ఏది చేస్తే అదే. Then I would hear another name. మరి ఇంకో పేరు వింటా ఉన్నాను. But I think I know him. మరి నేను కూడా ఆ వ్యక్తిని ఎరిగి ఉన్నాను. And to him also I enter into the joy of the Lord, my good and faithful servant. మరి నా యొక్క విశ్వాసపు సేవకుడా, ఇదిగో దేవుని యొక్క ఆనందంలో ప్రవేశించతో కూడా చెప్పబడింది. Praise God. దేవునికి మహిమ కలుగును. Just say for instance like say Orman Neville. Just say for instance like they say Orman Neville. మరి ఉదాహరణకి బ్రహ్మం గారి యొక్క ఆ యొక్క సంఘానికి పాస్టర్ గారైన నెవిల్ గారిని ఉదాహరణ తీసుకోండి. Oh brother Neville, there he is. మరి ఓ నెవిల్ సహోదరుడా, there he comes out of the crowd. మరి ఆయనకి కూడా మరి ఒక కిరీటం ఇవ్వబడింది. And to him the angels say enter into the joy of the Lord. దేవుని యొక్క ఆనందంలో ప్రవేశించండి అని చెప్పి. That has been prepared for you since the foundations of the world. మరి జగత్ పునాది వేయబడటానికి మునుపు ఇది నీ కొరకు సిద్ధపరచబడింది. And brother Neville just stands and just start back in there. మరి అక్కడ నెవిల్ గారు ఆ యొక్క మరి నడవటం మొదలు పెట్టాడు. Just screaming and hollering. మరి ఆ ఎప్పుడైతే ఆయన పేరు పిలవబడిందో మరి నెవిల్ గారు ఆనందంతో కేకలు వేయటం. And when he's screaming and hollering, మరి ఎప్పుడైతే ఆయన అరుస్తున్నాడో కేకలు వేస్తా ఉన్నాడు, ఆనందంతో ఉన్నాడు. boy, I just shout and say glory to God. మరి ఇక్కడ ప్రవక్త గారు కూడా దేవునికి మహిమ కలుగును గాక అని అరుస్తా ఉన్నారు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Who is saying? మీరు చెప్తా ఉన్నారా? Who is saying? ఎవరు ఇక్కడ చెప్తా Prophet ఉన్నారు? is saying. ప్రాఫెట్ Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. And if you are under the same anointing, మీరు గనక అదే అభిషేకం క్రింద your ఉంటే, action, your reaction will be the same. మరి మీ యొక్క మరి ఆ యొక్క వైఖరి కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రవక్త గారికి తెలిసిన వారు పిలువబడతా ఉన్నారు. ఒక్కొక్కరుగా వచ్చి కిరీటం తీసుకుంటా ఉన్నారు. ప్రవక్త దానిని బట్టి కుళ్ళు పొందుకోవటం లేదు. నా పరిచర్య కింద వాళ్ళు రక్షించబడ్డారు కదా, మొదటి నా పేరు పిలవకోకుండా వీళ్ళ పేర్లు పిలువబడతా ఉన్నాయేంటి, వీళ్ళు కిరీటం పొందుకుంటా ఉన్నారేంటి, మొదటగా వీరు దేవుని మహిమలోకి ప్రవేశిస్తా ఉన్నారేంటి అని కుళ్ళుకోలేదు. వారు ఏ విధంగా సంతోషిస్తున్నారో ప్రవక్త గారు కూడా అదే విధంగా ఎగురుతా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. Then what happened? అక్కడేం జరిగింది? And a recording angel stood there. మరి అక్కడ ఇవన్నీ నమోదు చేసే దూత అక్కడ ఉంది, నిలబడింది. And said, William Marion Branham. ఆఖరిగా అక్కడ నమోదు చేసే దూత చెప్తా ఉన్నది. ఆఖరి పేరు ప్రవక్త గారి పేరు It పిలవబడింది. was a great test for brother Branham. మరి అక్కడ కూడా ప్రవక్త గారికి ఒక పరీక్ష. And brother Branham passed the test. మరి ఆ పరీక్షలో కూడా ప్రవక్త గారు పాస్ And we అయ్యారు. have to pass the test here. మరి ఇక్కడ మనం ఆ పరీక్షను పాస్ అవ్వాలి. What you want మీరు from ఏదైతే others, you give the same to others. మీరు ఇతరుల దగ్గర నుండి ఏదైతే కోరుకుంటున్నారో మీరు అదే సహోదరులకి If ఇవ్వండి. you what you sow, that you reap. మరి ఏదైతే వెత్తబడుతుందో అదే If you కోసుకుంటారు. shout praise the Lord for others' blessing, మరి ఎదుటి వారు పొందుకునే ఆశీర్వాదాలను బట్టి దేవునికి మహిమని అరిసినట్లయితే someday God will bless you and others will shout, thank you Lord for blessing my brother. ఒక దినమున మీరు ఆశీర్వదించబడతారు, మీ సహోదరులు దేవునికి మహిమ అని అరుస్తారు. When others' name was called, brother Branham shouted. ఇంకొకరి పేరు పిలువబడినప్పుడు బ్రహ్మం గారు అరిచారు దేవునికి మహిమని. Finally his name was called. ఆఖరిగా ప్రవక్త గారి పేరు పిలువబడింది. Why? ఎందుకు? A man after God's own heart. ఎందుకంటే ఆయన దేవుని యొక్క హృదయానుసారుడై ఉన్నాడు. Do you know, this shouting, this rejoicing was not brother Branham. మరి ఆ యొక్క ఎగరటం అనేది, అక్కడ గట్టిగా అరవటం అనేది ప్రవక్త గారు కాదు. అక్కడ It was not brother David. మరి అక్కడ దావీదు కాదు.
It was the Lord Jesus. అక్కడ దేవుడే తానే మనలో ఉండి ఆయన మహిమతో అరవటం మనం చూడగలుగుతాం. Because you know, when Jesus saw your name and my name in the Lamb's book of life, ఎందుకంటే దేవుడు నీ పేరు నా పేరు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు చూశాడో. please turn with me to Luke chapter 10. లూకా సువార్త 10వ అధ్యాయము. Let us read from verse 18. Luke chapter 10 verse 18, 19 and 20, 21. And he said unto me, I behold Satan as lightning fall from heaven. 10వ అధ్యాయము లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రమూ హాని చేయదు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని. Don't rejoice because demons are cast out by you. You know, miracles are happened, but rejoice, your names are written in the Lamb's book of life. మీరు అద్భుతాలు చేస్తా ఉన్నారని ఆనందించమాకండి, మరి సూచక్రియలు చేయగలుగుతున్నారని, దయ్యములను బంధించగలుగుతా ఉన్నారని ఆనందించడం కాదు, కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించడం. Verse 21. 21వ వచనం. In that hour, ఆ గడియలోనే Jesus rejoiced. యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. Can somebody say Jesus rejoiced? ఎవరైనా ఇలా చెప్పగలరా? యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. What is the reason of Jesus rejoicing? ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆనందించడానికి కారణం ఏమిటి? I thank thee, O Father, Lord of heaven and earth, thou hast hid these things from the wise and prudent and have revealed them unto babes. Even so, Father, for so it తండ్రి seemed good in thy sight. తండ్రి, ఆకాశమునకును భూమికును ప్రభువా, నీవు ఆ జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. See, Jesus did not rejoice because the revelation was given to him. మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆనందించింది ప్రత్యక్షత ఆయనకి ఇవ్వబడిందని కాదండి, but the revelation was given to babes. మరి పసిబాలులకు ప్రత్యక్షత ఇవ్వబడిందని యేసుక్రీస్తు Names are called of babes, and when he heard those names, Jesus is rejoicing. మరి పరలోకంలో పేర్లు పిలువబడ్డాయి, ఆ పేర్లను బట్టి యేసుక్రీస్తు వారు ఆనందిస్తా ఉన్నారు. The same spirit was in Brother Branham. అదే ఆత్మ బ్రహ్నం గారి మీద ఉన్నది. So when he heard all these names are called, he also started rejoicing. అదే ఆత్మ ప్రవక్త గారి మీద ఉండటాన్ని బట్టి తన పరిచర్యలో రక్షించబడిన వారి పేర్లు ఎప్పుడైతే విన్నాడో ఈయన యేసుక్రీస్తు వారి వలె ఆనందించడం మొదలుపెట్టాడు. After God's heart, ఎందుకంటే దేవుని యొక్క హృదయానుసారుడై ఉన్నాడు. will do the same thing what God does. యేసుక్రీస్తు వారు ఏదైతే చేస్తున్నాడో అదే కార్యం మనం కూడా చేయవారు. And this rejoice in the spirit, ఆయన పరిశుద్ధాత్మయందు ఆనందించి. this word rejoice come from a Greek word agalio. మరి రిజాయిస్ అనే పదం ఒక గ్రీకు పదం నుండి వచ్చింది, అగలియో అనే గ్రీకు పదం నుండి వచ్చింది. The meaning of that agalio is మరి అగలియో అనే పదానికి అర్థం to ఏమిటంటే jump for joy. మరి సంతోషంతో ఎగరటం అని అర్థం. That's why Brother Branham was jumping up and down. అందుకే మరి ఈ బ్రహ్నం గారు అక్కడ పరలోకంలో ఆనందంతో ఎగురుతా ఉన్నాడంట. Rejoice greatly, to jump, to lift, to spring off. మరి ఆనందంతో ఎగరటం, గంతులు వేయటం. That is why అవును, అది the 40 years crippled man, when Peter said, silver and gold I don't have, but what we have we will give to you, in the name of Jesus we want, he also leaped up, jumped up and went to the temple glorifying God. 40 సంవత్సరాలుగా మరి అవిటివాడిగా ఉండిన వ్యక్తి ఆ యొక్క దేవాలయం దగ్గర ఉండినప్పుడు మరి పేతురు గారు అటుగా వెళ్తా ఉన్నాడు. మా దగ్గర వెండి లేదన్నాడు, మా దగ్గర బంగారం లేదన్నాడు, మా దగ్గర ఏదైతే ఉన్నదో అదే ఇస్తున్నానని చెప్పాడు. యేసుక్రీస్తు నామంలో నీవు లేచి నడవమన్నప్పుడు
ఎగిరి గంతులు వేయటం మొదలుపెట్టారు. May that Agaliyo spirit come upon every one of you tonight. ఇప్పుడు అగలియో ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు Start rejoicing. మీరు కూడా పరిశుద్ధాత్మలో ఆనందిస్తారు. Start watering. గంతులు వేయవారిగా Get a revelation and stimulation. మీరు ప్రత్యక్షత పొందుకొనినప్పుడు, ప్రత్యక్షతో కూడిన కదలిక వచ్చినప్పుడు ఇక నిశ్శబ్దంగా ఉండేవారు కాదు కానీ May your worship, ఎగిరి గంతులు వేయవారుగా. may your worship be God pleasing. మరి మీ యొక్క ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధనగా Then the ఉండుగాక. supernatural things will automatically take place in your life. అప్పుడు సహజాతీతమైన కార్యములు ఆటోమేటిక్ గా మీ జీవితాల్లోకి వచ్చేస్తాయి. Shall we worship the Lord? మరి ఆ విధంగా ఆరాధన చేద్దామా? Shall we praise the Lord? దేవుని మహిమపరుద్దామా? Shall we glorify the Lord? దేవుని Shall మహిమపరుద్దామా? we start watering the Lord? ఆ నీరు పోద్దామా వాక్యాన్ని? Let us all stand to our feet. మనం లేచి నిలబడదాం. Let us close our eyes. మరి మన యొక్క కనులు ముద్దాం. Let us remember all the promised word that we have heard. మరి ఈ కాలంలో మనకి ఇవ్వబడిన వాగ్దానాలన్నీ ఒక్కసారి జ్ఞాపకం And చేసుకుందాం. start watering. మరి ఆ యొక్క వాక్యానికి మనం నీరు And పోద్దాం. that watering is rejoicing. మరి నీరు పోయించడం అంటే ఏదో కాదు కానీ సంతోషించడం అయ్యున్నది. That watering is praising. మరి నీరు పోయించడం అంటే దేవుని That మహిమపరచడం. watering is glorifying God. మరి దేవుని మహిమపరచుటై ఉన్నది. Rejoice evermore. మరి హృదయాంతరంగాల నుండి మీరు దేవుణ్ణి ఆనందిస్తారా? Pray without ceasing and give thanks for everything. ఎడతెగక ప్రార్థన చేస్తారా? దేవుని స్తుతిస్తారా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? That is the will of God for your life. అదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. Shall we do that? అది చేద్దామా? Shall we do it with expectation? మరి ఆశతో చేద్దామా? Mary did that. మరి ఆ విధంగా చేశాడు. Abraham did that. అబ్రహాము చేశాడు. Jesus did that. యేసుక్రీస్తు వారు David did that. దావీదు చేశాడు. Brother Branham did that. రన్నామ గారు అది చేశారు. And if you are under the double anointing of that spirit tonight, మరి ఇప్పుడు రెండింతల అభిషేకాన్ని మీరు కలిగి ఉండిన what was upon Brother Branham was upon Elisha. మరి బ్రన్నాం గారి మీద ఏదైతే ఉన్నదో అదే ఇప్పుడు ఎలీషా మీద The ఉన్నది. double portion of his spirit. మరి రెండింతల అభిషేకము. Then you will shout more than Brother Branham. బ్రన్నాం గారి కంటే మరి బిగ్గరగా అరుచువారు. You must say praise the Lord in greater voice, in louder voice than Brother Branham. దేవునికి మహిమ అని గట్టిగా అరుచువారుగా ఉంటారు. You will have more Agaliyo than Jesus. మరి ఆ యేసుక్రీస్తు వారి కంటే ఆ అగలియో ఆత్మను పొందుకున్న వారిగా ఉంటారు. Because he said you can do greater than me. ఎందుకంటే మీరు గొప్ప కార్యములు నాకంటే గొప్ప కార్యములు చేయువారై ఉన్నారని Let us get in the spirit of worship. మరి ఈ ఆరాధన ఆత్మలోనికి ప్రవేశిద్దాం. Let us forget everything. సమస్తాన్ని పక్కన పెడదాం. Don't look for symptoms. మరి ఇక్కడ సూచనలు చూసేవారు. Only look for the promise. మరి ఇక్కడ కేవలం వాక్యాన్ని You మాత్రం. have a greater promise, my friends. మరి ఇప్పుడే మనం లేచి నిలబడదాం. You have a greater promise for your గొప్ప వాగ్దానం కలిగి ఉన్నాం. for your body change. మీ యొక్క దేహ విమోచన కోసం Anything in your body troubles you. మరి మీ దేహంలో ఏ యొక్క బలహీనత ఉండినప్పటికీ As you start watering the word, మరి వాక్యానికి మీరు నీరు పోయండి. everything is leaving your body. సమస్తం మీ శరీరంలో నుండి విడిచిపెట్టనై ఉన్నది. Something is happening now. ఇప్పుడే ఆ కార్యం జరగనై ఉన్నది. Expect something happen to your body right ఇప్పుడే ఆ now. కార్యం జరుగునని ఆశించండి. Expect something happen to your family right now. ఇప్పుడే మీ యొక్క కుటుంబానికి ఏదో జరగనై ఉన్నదని ఆశించండి. Expect something happen to your children. మీ యొక్క బిడ్డలకు ఏదో జరుగునని ఆశించండి. Expect something happen to your local church. మీ యొక్క స్థానిక సంఘానికి ఏదో జరుగునని ఆశించండి. The promise keeper is here. ఇక్కడే వాగ్దానం ఉన్నది. The miracle worker is here. ఇక్కడే ఆ అద్భుతాలు చేయువాడు ఉన్నాడు. The El Shaddai God is here. ఇక్కడే ఎల్ షద్దాయి దేవుడు ఉన్నాడు. The Almighty God is here. సర్వశక్తుడు ఇక్కడే ఉన్నాడు. The supernatural God is here. మరి సహజాతీతుడు ఇక్కడ ఉన్నాడు. The mighty angel is here బలిష్ఠుడైన దూత ఇక్కడ ఉన్నాడు. to do the mighty things for your life. ఇక్కడ బలమైన కార్యాలు చేయడానికి ఉన్నాడు. Just open your mouth and say thank you, Lord. ఇప్పుడే మన హృదయాలు తెరిచి మన Praise you, Lord. Worship you, Lord. స్తుతులు చెల్లిద్దాం. God bless you. God bless you. Hallelujah. 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 అవును ప్రభు, నీవు ఇక్కడే ఉన్నావు తండ్రి. మాకు వాగ్దానములు ఇచ్చిన దేవుడు ఇక్కడే ఉన్నావు తండ్రి. మా హృదయాలు తెరిచి ప్రభువా, నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువా, యేసయ్య మేము ఆనందించుచున్నాము ప్రభువా. ప్రభువా, వాగ్దానం ప్రభువా, ఒక మానవుడు ఇచ్చినది వాగ్దానం మాకు ప్రభువా. ఆ
యొక్క రోగాత్మములు బాధించలేవు ప్రభా, ఈ వ్యాధులు బాధించలేవు ప్రభా, ఈ వృద్ధాప్యం బాధించలేదు ప్రభా, ఈ మరణము బాధించలేదు ప్రభా. మా దేహ విమోచన సమయం ప్రభా ఆసన్నమయ్యున్నది మా గొప్ప దేవుడా ప్రభా. అందుకు గాను ఆ వాక్యాన్ని మేము స్వీకరించుతున్నాం ప్రభా, ఈ వాక్యాన్ని మేము అంగీకరించుతున్నాం మా గొప్ప దేవుడా ప్రభువా. స్తోత్రములు. మాలో ప్రభా ఇంకా ఆ యొక్క సూచన కనపడక మునిపే మేము దాన్ని అంగీకరించాం ప్రభా, మరియ వలె అంగీకరించుతున్నాం మా గొప్ప దేవుడా ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. జీవం కలిగిన దేవ, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య.